ఓం శ్రీ గురుభ్యో నమః. సప్రమాణ జ్యోతిషారం ఆధారంగా 26 ఏప్రిల్ 2026 నుండి 2 మే 2026 వరకు ద్వాదశ లగ్నాలకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో లోతుగా విశ్లేషిద్దాం. లగ్న ప్రాతిపదికన చంద్రుని దైనందిన సంచారాన్ని మరియు ఇతర ప్రధాన గ్రహాల గోచార స్థితులను సమన్వయం చేస్తూ ఈ ఫలితాలను ఖచ్చితత్వంతో పరిశీలిద్దాం. ఈ వారంలో గోచార పరంగా మనం గమనించాల్సిన అత్యంత కీలకమైన ఆసక్తికరమైన గ్రహ మార్పులు ఆకాశంలో జరగబోతున్నాయి. గుర్తుంచుకోండి, ఇవి లగ్న ఫలాలు మాత్రమే. మీ యొక్క రాశి వేరు, లగ్నం వేరు. ఎవరికైతే లగ్నం తెలియదో వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు కామెంట్లో పెడితే కనుక మీకు మీ లగ్నం ఏంటో మేము రిప్లై ఇస్తాం. అదేవిధంగా ఈ వారం ప్రధాన గ్రహస్థితులు చూసుకుంటే కనుక చంద్రుని సంచారం. ఈ వారం మనకారకుడైన చంద్రుడు ప్రధానంగా సింహరాశి మరియు కన్యా రాశి మరియు తులారాశుల మీదుగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. మనస్సు మీద మనం తీసుకున్న రోజువారీ నిర్ణయాల మీద ఈ సంచారము తీవ్ర ప్రభావాన్ని చూపబోతుంది. అలాగే చూసుకుంటే ఇక్కడ బుధుని రాశి మార్పు మరియు అస్తంగత దోషం, అంటే జ్యోతిష శాస్త్రంలో ఈ వారం ఒక అత్యంత ప్రధానమైన ఘట్టం చోటు చేసుకోబోతుంది. బుద్ధికి, వ్యాపారానికి, వాక్కు కారకుడైన బుధ గ్రహము మే 1వ తారీఖు 2026 తేదీన మీనరాశి నుండి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక్కడ మనం నిశ్చితంగా గమనించాల్సిన ఒక టెక్నికల్ పాయింట్ వచ్చేసి, మేషరాశిలో అప్పటికే రవి అత్యంత బలంగా ఉన్నాడు. బుధుడు మేషరాశిలోకి ప్రవేశించి సూర్యుడికి అతి దగ్గరగా రావడం వల్ల బుధుడు తన సొంత బలాన్ని కోల్పోయి సూర్యరశ్మిలో కలిసిపోతాడు. దీనినే జ్యోతిష్య పరిభాషలో అస్తంగత్వం అని చెప్పేసి అంటారు. ఈ బుధ అస్తంగత దోషము మే 1వ తేదీ నుండి మే 26, 2026 వరకు కూడా నిరంతరాయంగా కొనసాగుతుంది. దీని ప్రత్యక్ష ప్రభావం ఎవరి మీద ఉంటుంది? బుధ గ్రహం అధిపతిగా ఉన్న 2 ప్రధాన లగ్నాలు, మిథున లగ్నం మరియు కన్యా లగ్నం. లగ్నాధిపతి అయిన బుధుడు సుదీర్ఘకాలం హస్తగత్వం చెందడం వల్ల ఈ 2 లగ్నాల వారికి కూడా మే 1 నుండి మే 26 వరకు అనుకూలమైన సమయం కాదు. ఈ కాలంలో మిథున కన్యా లగ్నాల వారు వివాహాలు, గృహప్రవేశాలు, కొత్త వ్యాపార లావాదేవీలు లేదా ఎలాంటి ముఖ్యమైన శుభకార్యాలు కూడా చేయకపోవడం మంచిది. కీలక నిర్ణయాలను వాయిదా వేసుకోవడం శ్రీరామ రక్ష. మరి విశేషమైన గ్రహస్థితులు మరియు అస్తంగత దోషాల నేపథ్యంలో మేషం నుండి మీనం వరకు 12 లగ్నాల వారికి ఈ వార గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. మేష లగ్నం 26 ఏప్రిల్ నుండి 2 మే 2026 వరకు వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో సప్రమాణ జ్యోతిషార ప్రకారము ఈ లగ్న జాతకులకు ఈ వారం గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఏ గ్రహాలు మీకు మేలు చేస్తాయి, ఏవి ఇబ్బంది పెడతాయో విశ్లేషిద్దాం. ముఖ్యంగా ఈ లగ్నానికి రవి, చంద్ర, కుజ, గురు మరియు కేతువులు శుభగ్రహాలుగా పనిచేస్తాయి. మిగతా గ్రహాలైన శని, బుధ, శుక్ర మరియు రాహులు పాపగ్రహాలుగా తమ ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే ఇక్కడ రాహు మీద గురు దృష్టి ఉండడం వల్ల రాహువు కూడా మేష లగ్నానికి ఈ వారం శుభగ్రహంగా పనిచేస్తుంది. సో ఈ సమీకరణాన్ని ఆధారంగా చేసుకొని ఈ వారం మీ యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే కనుక లగ్న బలం మరియు శారీరక స్థితి, ఇది మొత్తం శుభగ్రహాల ప్రభావం ఉంది. మీ లగ్నానికి శుభగ్రహమైన రవి లగ్నంలోనే ఉచ్చస్థితి అత్యంత బలంగా సంచరించడం వల్ల మీకు ఒక వరం లాంటిది. దీనివల్ల ఈ వారం మీలో అద్భుతమైన రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. శారీరక దారుఢ్యం మరియు ఆత్మవిశ్వాసం ఉంటాయి. అలాగే మీరు తీసుకునే నిర్ణయాలలో ఒక నాయకత్వ లక్షణం కనిపిస్తుంది. అలాగే 3వ భావంలో ఉన్న మరో గ్రహమైన గురు సంచారం కూడా మీకు మంచి పరాక్రమము, ధైర్యం మెండుగా ఉంటాయి. మీరు తలబెట్టిన పనులన్నీ కూడా సోదరుల మద్దతు లభిస్తుంది. ఇక 5వ భావంలో కేతువు కూడా శుభగ్రహం ఉండడం వల్ల ఆధ్యాత్మిక విషయాల మీద పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ ఆలోచన విధానము చాలా ఉన్నతంగా ఉంటుంది. అదేవిధంగా వ్యయస్థానంలో ఉన్న కుజుడు 12వ ఇల్లు ఉన్నప్పటికీ ఆయన మీకు శుభగ్రహం. కానీ ఇక్కడ శని చేతిలో బందీ, అంటే శని బలంగా ఉండడం వల్ల, శని చెప్పినట్టు కుజుడు ఈ యొక్క 12వ భావం వినడం వల్ల మీరు చేసే ఖర్చులు సద్వినియోగం అవ్వకపోవడము, భూమి మరియు ఆస్తులు కొనుగోలు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ లాస్ అయ్యే కూడా అవకాశం ఉంటుంది. మీ ఇన్వెస్ట్మెంట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే చూసుకుంటే కుటుంబము, వాక్కు మరియు ఆర్థికం పాపగ్రహాల ప్రభావంలో ఉంది. 2వ భావంలో ఉన్న పాపగ్రహమైన శుక్రుడు సంచరించడం వల్ల మీరు మాట తీరు పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు అహంకారం లేదా కోపం ప్రదర్శిస్తే సంబంధాలు దెబ్బతింటాయి. ధనస్థానంలో పాపగ్రహ ప్రభావం వల్ల చేతికి డబ్బు అందుతున్నప్పటికీ అనవసరమైన ఆకర్షణలకు లేదా వస్తువులకు ఖర్చు చేసే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే శుక్రుడు ఉన్నాడు కాబట్టి అనవసర ఎక్స్పెండిచర్ ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 11వ భావంలో రాహు, 12వ భావంలో శని మీకు ఇచ్చే ఫలితాలు కూడా స్నేహితులతో లావాదేవీలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే అనవసరమైన ప్రయాణాల వల్ల నిద్ర లేమి మరియు అలసట రావచ్చు. అదేవిధంగా చూసుకుంటే
ఓవరాల్ గా ఈ వారం చంద్రుని యొక్క సంచారం చూసుకుంటే కనుక మీకు చతుర్థాధిపతి మరియు శుభగ్రహమైన చంద్రుడు ఈ వారం మీ ఆలోచనలు ఎలా ప్రభావితం చేస్తున్నాడో చూద్దాం. ఇక్కడ మొదటి 2 రోజులు సింహరాశిలో సంచారం చేస్తుండే కదా చంద్రుడు పంచమ భావంలో కేతువుతో కలిసి ప్రయాణిస్తాడు. ఈ సమయం కూడా విద్యార్థులకు మరియు సృజనాత్మక రంగంలో ఉన్న వారికి అద్భుతంగా పనిచేస్తుంది. పిల్లల భవిష్యత్తు గురించి కూడా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. దైవ చింతన అధికంగా ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ మధ్యలో 2 రోజులు కన్యా రాశిలో సంచారం చేస్తున్నాడు. ఇక్కడ చూసుకునే కనుక చంద్రుడు కన్యా రాశిలో సంచారం చేసినప్పుడు శని యొక్క చూపు 6వ దృష్టి మీద 6వ భావం మీద ఉండడం వల్ల శుభగ్రహమైన చంద్రుడు పాపగ్రహంగా 6వ ఇంట్లో మీకు ఇబ్బంది పెడుతుంది. సో ఇక్కడ శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది. రోగ రుణ బాధను కొద్దిగా అధిగమించడానికి మార్గాలు మీకు దొరకపోవడం కానీ, పని ప్రదేశంలో మీ బాధ్యతలు నిర్వర్తించే విషయంలో ఇబ్బంది పడడం కానీ, ఇట్లా కొన్ని ఇబ్బందులు పెట్టే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా చివరి 2 రోజులు తులారాశిలో చంద్రుడి సంచారం సప్తమ భావంలోకి ప్రవేశించడము, ఇక్కడ నుండి చంద్రుడు లగ్నంలో ఉన్న రవిని వీక్షిస్తాడు. సో రవి చంద్రుల వీక్షణ అనేది ఉండడం వల్ల ఇది ఒక అద్భుతమైన భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో వ్యాపారాలలో సానుకూల వాతావరణం ఉంటుంది. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా చాలా బ్రహ్మాండంగా పెరుగుతాయి. అదేవిధంగా బుధుని యొక్క హస్తగత్వం వల్ల మేష లగ్నానికి 3 మరియు 6వ అధిపతి అయిన బుధుడు ఒక పాపగ్రహం అయినప్పటికీ మే 1వ తేదీన ఈ బుధుడు మీనరాశిలో నుండి మీ లగ్నంలోకి ప్రవేశించి రవికి అత్యంత సమీపంలో వెళ్ళి హస్తగత్వం చెందుతున్నాడు. పాపగ్రహం హస్తగత్వం చెందడం ఒక రకంగా మీకు మంచిది అయినప్పటికీ బుధుడు వాక్కు మరియు నరాలకు మరియు లావాదేవీల కారకుడు కాబట్టి వారాంతంలో మీరు ఎవరికైనా మాట ఇచ్చేటప్పుడు, పేపర్ల మీద సంతకాలు చేసేటప్పుడు లేదా ఆన్లైన్ లావాదేవీలు చేసేటప్పుడు 1కి 2 సార్లు ఒకసారి సరిచూసుకోవడం ఉత్తమం. అదేవిధంగా నరాలు లేదా చర్మానికి సంబంధించిన చిన్నపాటి ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి. ఎందుకంటే ఆ శని దృష్టి కూడా మీకు ఇక్కడ 6 మీద ఉంది కాబట్టి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. ఓవరాల్గా చూసుకుంటే మేషలగ్న జాతకులు సప్రమాణ జ్యోతిష్యారం ప్రకారం ఈ వారం లగ్నము కుజ గురు గ్రహాల బలం అద్భుతంగా ఉంది. మాటను అదుపులో ఉంచుకొని వారాంతంలో డాక్యుమెంట్ విషయంలో జాగ్రత్త పడితే ఈ వారం కూడా మీది పైచే అవుతుంది. సో ఈ విధంగా మేషలగ్న జాతకులకు ఈ విధంగా గోచార ఫలితాలు వస్తున్నాయి. సో నెక్స్ట్ లగ్నం చూద్దాం. వృషభ లగ్నం 26 ఏప్రిల్ నుండి 2 మే 2026 వరకు కూడా వార ఫలాలు సప్రమాణ జ్యోతిష్యార ప్రకారము వృషభ లగ్న జాతకులకు ఈ వారం అత్యంత కీలకమైనది. ఈ లగ్నానికి రవి మరియు శుక్ర బుధ శని రాహులు అత్యంత శుభగ్రహాలుగా పనిచేస్తాయి. అయితే చంద్రుడు కుజ గురు మరియు కేతువులు పాపగ్రహాలుగా ప్రతికూల ఫలితాలు ఇస్తాయి. ఈ వారము ఒక రాహు వచ్చేసి గురు దృష్టి పొందడం వల్ల రాహు కూడా పాపగ్రహ ఫలితాలు ఇస్తాడు. సున్నితమైన సమీకరణాల ఆధారంగా ఈ వారం మీ జీవితంలో ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయో చూద్దాం. లగ్న బలం, అదృష్టం మరియు ఆర్థిక యోగం, శుభగ్రహాల ప్రభావం ఏ విధంగా ఉంది. ఈ వారము వృషభ లగ్న జాతకులకు శుభగ్రహాల బలం అద్భుతంగా ఉంది. లగ్నంలోనే శుక్రుడు తన సొంత రాశిలో ఉన్నాడు. మీ లగ్నాది మరియు ప్రధాన శుభగ్రహమైన శుక్రుడు లగ్నంలో నక్షత్రంలో ఉండడం అనేది ఒక రాజయోగం. దీనివల్ల మీ వ్యక్తిత్వం మరియు అత్యంత ఆకర్షణీయంగా మారుతుంది. ముఖంలో తేజస్సు పెరుగుతుంది. మంచి వస్త్రాలు, ఆభరణాలు, విలాసవంతమైన జీవితం అనుభవిస్తారు. సమాజంలో మీకంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. అలాగే భార్య భర్తల మధ్య మంచి అనుకూలత లభిస్తుంది. వ్యాపారాల్లో కూడా మంచి అనుకూలత ఉంటుంది. 11వ భావంలో శని ఉండడం వల్ల వృషభ లగ్నానికి భాగ్య మరియు రాజ్యాధిపతి అయిన శని లాభస్థానంలో ఉండడం వల్ల ఇది కూడా ఒక మహా అద్భుతం అని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకు ఊహించని ధనలాభాలు వస్తాయి. మీరు చేసే వృత్తిలో స్థిరత్వం ఏర్పడుతుంది. మీ కోరికలు నెరవేరుతాయి. సో ఈ విధంగా శని కూడా మీకు ఫేవర్గా ఉన్నాడు. అదేవిధంగా 10వ భావంలో రాహు, కర్మస్థానంలో ఉన్న రాహు మీకు శుభుడే కానీ గురుదృష్టి ఉండడం వల్ల కెరీర్లో రాంగ్ ఆలోచనలకు ఇబ్బంది పడతారు. రాజకీయ, ఐటీ మరియు విదేశీ వ్యవహారాల రంగంలో ఉన్న వారికి ఇది ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా 12వ భావంలో రవి, ఇక్కడ ఉచ్చ స్థితిలో ఉన్న రవి 12వ ఇంట్లో ఉండడం వల్ల శుభగ్రహం కాబట్టి మీరు చేసే ఖర్చులన్నీ కూడా చాలా ఉన్నతమైన పనులకు, దాన ధర్మాలకు లేదా విదేశీ ప్రయాణాలకు సద్వినియోగం అవుతాయి. అదేవిధంగా కుటుంబం మరియు గృహశాంతి మరియు మాట తీరు, ఇది పాపగ్రహాల ప్రభావంలో ఉంది. 2వ భావంలో గురువు ధన వాక్కు స్థానంలో పాపగ్రహమైన గురువు సంచారం వల్ల కొద్దిపాటి ఇబ్బందులు మాత్రం తప్పవు. మీ మాటల్లో అహంకారం ధ్వనించే అవకాశం ఉంది కాబట్టి నోరు జారకుండా చూసుకోండి. కుటుంబ సభ్యులతో అనవసరమైన వాదనలకు దిగకండి. సో మాట అదుపులో ఉంచుకోండి. అదేవిధంగా 4వ భావంలో కేతు, మాతృ మరియు గృహస్థానంలో పాపగ్రహమైన కేతు వల్ల ఇంట్లో ప్రశాంతత లోపిస్తుంది. వాహనాలకు రిపేర్లు రావడం లేదా తల్లిగారి ఆరోగ్య విషయంలో చిన్నపాటి చికాకులు వచ్చే సూచనలు ఉన్నాయి. ఓవరాల్గా చంద్రుడి యొక్క సంచారం చూసుకున్నట్టయితే వృషభ లగ్నానికి 3వ అధిపతి అయిన చంద్రుడు పాపగ్రహం. ఈ వారం చంద్రుడి ప్రయాణము మీ యొక్క మానసిక స్థితిని ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం. మొదటి 2 రోజులు వచ్చేసి సింహ రాశిలో అంటే 4వ ఇంట్లో చంద్రుడు కేతువుతో కలిసి గృహస్థానంలో సంచరిస్తాడు.
ఇది మానసికంగా చాలా ఒత్తిడినిచ్చే సమయం. ఇంట్లో ఏవో తెలియని చికాకులు, అశాంతి ఉంటాయి. నిర్ణయాలు తీసుకోవడంలో గందరగోళం ఉంటుంది. అదేవిధంగా మధ్య 2 రోజులలో ఈ చంద్రుడు 5వ ఇల్లు అయిన కన్యా రాశిలో ప్రయాణిస్తాడు. అయితే ఇక్కడ శని యొక్క దృష్టి పంచమ భావం మీద ఉండడం వల్ల చంద్రుడు కూడా ఇక్కడ శుభగ్రహంగా మారి మనకు ఇక్కడ మంచి ఫలితాలు ఇస్తాడు. సో, ఈ సమయంలో సంతానం గురించి లేదా పిల్లల చదువుల గురించి మంచి మంచి ఆలోచనలు చేస్తారు. షేర్ మార్కెట్ మరియు గ్యామ్లింగ్ లాంటి స్పెక్యులేషన్‌లో మీకు మంచి లాభాలొచ్చే అవకాశం ఉంటాయి. మంచి దూర ఆలోచన చేస్తారు. మంచి విచక్షణ జ్ఞానంతో మీరు ముందుకెళ్తారు. అదేవిధంగా చివరి 2 రోజులు తులారాశిలో 6వ ఇంట్లో ఈ చంద్రుడు ఉండడం వల్ల శత్రు రోగ స్థానంలో చంద్రుని సంచారం వల్ల జల సంబంధిత అంటే జలుబు, దగ్గు లాంటి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రావచ్చు. శత్రువులు మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తారు. కానీ మౌనంగా ఉండడం ద్వారా మీరు విజయం సాధిస్తారు. ముఖ్యమైన హెచ్చరిక బుధుని అస్తంగత్వం. వృషభ లగ్నానికి 2వ మరియు 5వ అధిపతి అయిన బుధుడు మీకు శుభగ్రహం అయితే మే 1వ తేదీ నుంచి ఈ బుధుడు 12వ ఇంట్లోకి మేషంలోకి ప్రవేశించి రవికి దగ్గరగా వెళ్ళి అస్తంగత్వం చెందుతున్నాడు. ఒక శుభగ్రహం హస్తగతం చెందడం వల్ల దాని బలం తగ్గుతుంది కాబట్టి మే 1వ తేదీ తర్వాత ఆర్థిక లావాదేవీల్లో పెట్టుబడులు చాలా అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత కోల్పోకుండా చూసుకోవాలి. అలాగే కాంట్రాక్టులు సంతకం చేసేటప్పుడు 1కి 2 సార్లు చదువుకోవడం అయితే ఉత్తమం. ఓవరాల్గా ఈ వృషభ లగ్న జాతకులకు శని శుక్రుల వల్ల డబ్బు, హోదా, ఆకర్షణ అద్భుతంగా వస్తాయి. కానీ గురువు, కేతు మరియు చంద్రుడి వల్ల వచ్చే కోపాన్ని, మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటే ఈ వారం విజయ పదంలో మీరు ప్రయాణిస్తారు. సో నెక్స్ట్ లగ్నం చూద్దాం. మిథున లగ్న జాతకులకు 26 ఏప్రిల్ నుండి 2 మే 2026 వరకు వార ఫలాలు. సప్రమాణ జ్యోతిషాల ప్రకారము మిథున లగ్న జాతకులకు ఈ వారం అత్యంత కీలకమైన మరియు జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన సమయం ఇది. ఈ లగ్నానికి బుధుడు, శని మరియు శుక్రుడు అత్యంత శుభగ్రహాలుగా యోగాన్ని ఇస్తారు. మిగతా గ్రహాలైన రవి, చంద్ర, కుజ, గురు, కేతు పాపగ్రహాలుగా, అదేవిధంగా గురు దృష్టి రాహు మీద ఉండడం వల్ల రాహు కూడా ప్రతికూల ఫలితాలు ఇస్తాడు. ఈ గ్రహ బలాల ఆధారంగా ఈ వారం మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో ఒకసారి చూద్దాం. మొదటగా శుభగ్రహాల ప్రభావం చూద్దాం. మీకు శుభగ్రహాలైన శని శుక్రుల స్థితిలో చాలా అనుకూలంగా ఉన్నాయి. 10వ భావంలో శని మీకు అదృష్ట మరియు ఆయుష్కారకుడైన శని కర్మస్థానంలో 10వ ఇంట్లో ఉండడం వల్ల మీ వృత్తికి, ఉద్యోగానికి పెద్ద రక్షక కవచం. ఆఫీసులో ఎంత ఒత్తిడి ఉన్నా లేదా తోటి ఉద్యోగుల నుండి కూడా ఎలాంటి రాజకీయాలు ఎదురైనా మీ స్థానానికి ఎలాంటి డోకా ఉండదు. మీ కష్టానికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. అదేవిధంగా 12వ భావంలో శుక్రుడు పంచమ మరియు వ్యయాధిపతి అయిన శుక్రుడు 12వ ఇంట్లో సొంత రాశిలో వృషభంలో ఉండడం వల్ల ఇది ఒక అద్భుతం చెప్పుకోవచ్చు. ఇది ఒక శుభగ్రహం కాబట్టి మీరు చేసే ఖర్చులు మీ ఆనందం కోసం, విలాసాల కోసం మరియు మంచి బట్టలు లేదా వస్తువులు కొనుగోలు చేయడానికి సద్వినియోగం చేస్తారు. అదేవిధంగా నిద్రలేమి సమస్యలు తగ్గి మంచి శయన సుఖం లభిస్తుంది. అదేవిధంగా ఆరోగ్యం మరియు నిర్ణయాలు మరియు ప్రభుత్వ వ్యవహారాలు చూసుకుంటే కనుక ఇది పాపగ్రహాల ప్రభావంలో లగ్నంలో గురువు, మిథున లగ్నానికి పాపగ్రహమైన గురువు లగ్నంలో సంచరించడం వల్ల మీ రోగ నిరోధక శక్తి కూడా కొంత తగ్గుతుంది. అదేవిధంగా బుధుడు హస్తగత్వం వల్ల మీకు తెలియని నీరసం, శారీరక అసౌకర్యం మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ముఖ్యమైన సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక విచక్షణ జ్ఞానం కోల్పోయినట్టు అనిపిస్తుంది. అదేవిధంగా 11వ భావంలో రవి మీకు పాపగ్రహం లాభస్థానంలో రవి సంచారం వల్ల ప్రభుత్వ సంబంధిత పనుల్లో చాలా ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీపై అధికారులతో కానీ, ప్రభుత్వ అధికారులతో కానీ వాదనలకు దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో వాదనలు తగ్గించుకోండి. మరియు అన్నయ్య లేదా అక్కలతో కూడా, పెద్దవారితో చిన్నపాటి మనస్పర్ధలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. చంద్రుని సంచారం వల్ల ఈ యొక్క మిథున లగ్నానికి చంద్రుడు ద్వితీయాధిపతి పాపగ్రహం కావున ఈ వారం చంద్రుని ప్రయాణం మీపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూద్దాం. మొదటి 2 రోజులు సింహరాశిలో 3వ ఇంట్లో చంద్రుడు కేతువుతో కలిసి 3వ భావంలో ప్రయాణిస్తాడు. దీనివల్ల మీలో తెలియని భయము, నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకడుగు వేయడము జరుగుతుంది. అదే తమ్ముళ్ళు లేదా చెల్లెళ్ళు వ్యవహారాల్లో తలదూర్చుకోవడం మీకు ఉత్తమం. కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్న వారికి కూడా ఈ 2 రోజులు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అదేవిధంగా మధ్యలో 2 రోజులు కూడా కన్యా రాశిలో 4వ ఇంట్లో చంద్రుడు చతుర్థ భావంలో సంచరించే ఈ సమయంలో మధ్యలో 2 రోజులు కన్యా రాశిలో 4వ ఇంట్లో చంద్రుడు చతుర్థ భావంలో సంచరించే సమయంలో శని యొక్క దృష్టి కూడా చంద్రుడి మీద ఉండి గృహంలో శాంతి ఉంటుంది. తల్లి గారి యొక్క ఆరోగ్య విషయంలో వాహనాలు నడిపేటప్పుడు కూడా మీకు ప్రమాదాల నుంచి రక్షించడం జరుగుతుంది. శని చూపు వల్ల మీకు ఇబ్బందులు కూడా తప్పుతాయి. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ప్రశాంతంగా ఉండే అవకాశం కూడా శని మీకు కల్పిస్తాడు. అదేవిధంగా చివరి 2 రోజులు కూడా తులారాశి 5వ ఇంట్లో పంచమ భావంలో చంద్రుని సంచారం వల్ల మరియు గురుదృష్టి కూడా ఈ చంద్రుని మీద పంచమ భావం మీద ఉండడం వల్ల
అతి ఆలోచనలు ఓవర్ థింకింగ్ మిమ్మల్ని మానసికంగా బాధిస్తాయి. అదేవిధంగా భావోద్వేగాలు అదుపు తప్పుతాయి. అత్యంత ముఖ్యమైన హెచ్చరిక వచ్చేసి లగ్నాధిపతి బుధుని అస్తంగత్వం. మిథున లగ్న జాతకులు ఈ వారం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మీ లగ్నాధిపతి మరియు ప్రధాన శుభగ్రహమైన బుధుడు మే 1వ తేదీన రవికి అత్యంత సమీపంలో వెళ్లి అస్తగత్వం చెందుతున్నాడు. లగ్నాధిపతి అస్తంగత్వం చెందడం వల్ల మీ శరీరంలో ప్రాణశక్తి, నరాల బలం తాత్కాలికంగా తగ్గిపోవడం జరుగుతుంది. కాబట్టి మే 1వ తేదీ తర్వాత మీరు కొత్త పనులు కానీ, శుభకార్యాలు కానీ, పెళ్లి చూపులు కానీ, లేదా ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలు చేసుకోకపోవడం మీకు అత్యంత శ్రేయస్కరం. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా, అవమానించిన వాదనలకు మీరు దిగకండి. ఎందుకంటే బుధుడు వాక్కు కారకుడు కాబట్టి మీ మాటే మీకు ఎదురు తిరిగే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా మిథున లగ్న జాతకులు ఈ వారం శని భగవానుడు దయ వల్ల వృత్తిలో స్థిరంగా ఉంటారు. కానీ గురువు చంద్రుల వల్ల వచ్చే మానసిక గందరగోళాన్ని జయించాలి. ముఖ్యంగా మే 1వ తేదీ నుండి లగ్నాధిపతి హస్తగత్వం వల్ల ఆరోగ్యం, మాట మరియు నిర్ణయాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి. మౌనంగా ఉండడమే వీళ్ళకు ఈ వారం అతిపెద్ద రెమెడీ. సో ఈ విధంగా ఈ యొక్క లగ్నానికి గోచార ఫలితాలు. సో నెక్స్ట్ లగ్నం చూద్దాం. కర్కాటక లగ్న జాతకులకు 26 ఏప్రిల్ నుండి 2 మే 2026 వరకు వార ఫలాలు సప్రమాణ జ్యోతిష్యాల ప్రకారం ఎలా ఉంటాయో చూద్దాం. సో కర్కాటక లగ్న జాతకులకు ఈ వారం గ్రహస్థితులు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించబోతున్నాయి. ఈ లగ్నానికి చంద్రుడు, గురుడు, కుజుడు మరియు కేతులు అత్యంత శుభగ్రహాలుగా ఉంటాయి. అదేవిధంగా మిగతా గ్రహాలైన రవి, బుధ, శుక్ర, శని మరియు రాహువులు పాపగ్రహాలుగా తమ ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ గ్రహ బలాల సమీకరణ ఆధారంగా ఈ వారం మీకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో విశ్లేషిద్దాం. కర్కాటక లగ్నానికి దైవ బలం, అదృష్టం మరియు వాక్కు శుభగ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంది. కర్కాటక లగ్న జాతకులకు ఈ వారం శుభగ్రహాల అండదండలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి 12వ భావంలో గురువు శుభగ్రహమై వ్యయ స్థానంలో 12వ ఇంట్లో ఉండడం వల్ల, సంచరించడం వల్ల ఈ వారం కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. దీనివల్ల మీరు చేసే ప్రతి ఖర్చు కూడా సద్వినియోగం అవుతుంది. దైవ కార్యాల కోసము పుణ్యక్షేత్రాల సందర్శన లేదా పేదలకు సహాయం చేయడం ద్వారా ధనాన్ని వెచ్చించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీలో ఆధ్యాత్మిక చింతన పెరిగి అద్భుతమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే 9వ భావంలో చూసుకుంటే కుజుడు ఇక్కడ ఉన్నప్పటికీ శని యొక్క బందీలో అంటే శని బలంగా ఉండడం వల్ల మీకు రాజయోగ కారకుడైన కుజుడు అదృష్ట స్థానంలో నవభావాలు ఉండడం మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేయాలి. కానీ శని ఇక్కడ మీకు కుజుని పట్టుకోవడం వల్ల మీ యొక్క ఆత్మవిశ్వాసం కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తండ్రి గారి నుండి లేదా గురువుల నుండి ఇబ్బందులు మరియు మద్దతు లేకపోవడం, అధర్మ మార్గంలో నడిచే అవకాశాలు ఉంటే దాంట్లో మీరు ఓటమి ఎదుర్కొంటారు. 2వ భావంలో కేతు ఇక్కడ చూసుకుంటే 2వ భావంలో కేతు ఉండడం వల్ల గత కొంతకాలంగా ధన, వాక్కు స్థానంలో శుభగ్రహమైన కేతు ఉండడం వల్ల మీ మాటలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ, ఆధ్యాత్మిక శక్తి ఉంటాయి. మీ సలహాలు ఇతరులకు బాగా ఉపయోగపడతాయి. అదేవిధంగా వృత్తి ప్రయాణాల్లో మరియు స్నేహాల వల్ల కొంచెం పాపగ్రహాల ప్రభావాలు ఎక్కువగా ఉండడం వల్ల 10వ భావంలో రవి కర్మస్థానంలో రవి ఇక్కడ ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల వృత్తిరీత్యా మరియు ఆఫీసులో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. అహంకార పూరిత వాతావరణం, ఈగో క్లాసెస్ ఎక్కువగా ఉంటాయి. అవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అదేవిధంగా అధికారులతో లేదా తోటి ఉద్యోగులతో వాదనలకు దిగడం సురక్షితం కాదు. అదేవిధంగా చూసుకుంటే 11వ భావంలో ఇక్కడ చూసుకుంటే శుక్రుడు, అదేవిధంగా అష్టమంలో రాహు. సో ఈ భావంలో ఈ 2 గ్రహాల సంచారం వల్ల ముఖ్యంగా లాభస్థానంలో శుక్రుడి వల్ల స్నేహితుల ముసుగులో ఉన్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. విలాసాల కోసం అనవసర ఖర్చు చేయకండి. 8వ భావంలో రాహు పట్ల ప్రయాణంలో చిన్నపాటి అవంతరాలు ఉండొచ్చు. బట్ గురుదృష్టి ఉండడం వల్ల మీకు పెద్ద ప్రాబ్లం అయితే ఉండకపోవచ్చు. అదేవిధంగా లగ్నాధిపతి చంద్రుని యొక్క దైనందిన సంచారం వల్ల ఏ విధమైన ఫలితాలు ఉంటాయి. మీ లగ్నాధిపతి మరియు ప్రధాన శుభగ్రహమైన చంద్రుని యొక్క కదలికలు ఈ వారం మీ మనసును ఉల్లాసంగా ఉంచుతాయి. మొదటి 2 రోజులు చూసుకుంటే సింహరాశిలో చంద్రుడు ధనస్థానంలో కేతువుతో కలిసి ప్రయాణిస్తాడు. కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయం గడుపుతారు. ఆర్థిక విషయాలపై సరైన ప్రణాళిక వేసుకుంటారు. అదేవిధంగా మధ్యలో 2 రోజులు కన్యా రాశిలో చంద్రుడు రావడం, ఈ చంద్రుడి మీద శని దృష్టి ఉండడం వల్ల మీకు ఇక్కడ చంద్రుడు తృతీయ భావంలో సంచరించే సమయంలో మీలో మంచి చొరవ, ధైర్యం పెరగాలి. కాకపోతే ఇక్కడ ఏమైందంటే శని యొక్క దృష్టి 3వ భావం ఉండడం వల్ల ఆ చంద్రుడి యొక్క ఫలితాన్ని వ్యతిరేక ఫలితాలు ఇస్తుంటాడు. చిన్నపాటి ప్రయాణాలు కూడా మీకు ఇబ్బందులు అవుతాయి. తోబుట్టువుల యొక్క యోగక్షేమాలు ఇబ్బందిగా ఉంటాయి. సో ఈ విధమైన చంద్రుడు మీకు వారం మధ్యలో ఇబ్బంది చేస్తుంటాడు. అదేవిధంగా చివరి 2 రోజులు కూడా తులారాశిలో 4వ ఇంట్లో చతుర్థ భావంలో చంద్రుని సంచారం వల్ల ఇక్కడ చూసుకుంటే చతుర్థ భావానికి కుజుని యొక్క స్పెషల్ ఆస్పెక్ట్ కూడా ఉంది. సో ఈ యొక్క చంద్రుని సంచారము, కుజ యొక్క దృష్టి వల్ల అద్భుతమైన గృహ సౌఖ్యం లభిస్తుంది. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. తల్లి గారి యొక్క ప్రేమను పొందుతారు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకోవాల్సింది బుధుని యొక్క హస్తగత్వం వల్ల కర్కాటక లగ్న జాతకులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే
మీకు పాపగ్రహం 3 మరియు 12వ అధిపతి బుధుడు మే 1వ తేదీన మీ కర్మస్థానమైన 10వ ఇంట్లో మేషంలో ప్రవేశించి రవికి దగ్గరగా వెళ్ళి హస్తగతం చెందుతున్నాడు. ఒక పాపగ్రహం హస్తగతం చెంది బలాన్ని కోల్పోవడం మీకు చాలా వరకు మేలు చేసినప్పటికీ ఇది కర్మస్థానంలో జరుగుతుంది కాబట్టి వృత్తిపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. మే 1వ తేదీ తర్వాత ఆఫీస్‌లో కీలకమైన డాక్యుమెంట్లపై సంతకాలు చేసేటప్పుడు కూడా ఒకటికి 2 సార్లు సరిచూసుకోండి. అలాగే వ్యాపార వ్యవహారాల్లో ఎవరికి కూడా అతిగా వాగ్దానాలు చేయకండి. ఓవరాల్‌గా చూసుకుంటే ఈ యొక్క కర్కాటక లగ్న జాతకులకు గురు కుజుల దైవబలం కొండంత అండగా ఉండి మిమ్మల్ని రక్షిస్తుంది. అదేవిధంగా ఆఫీస్‌లో రవి ఇక్కడ చూసుకుంటే కర్మస్థానంలో రవి ఉండడం వల్ల బుధుడు అక్కడే హస్తగతం చెందడం వల్ల ఆఫీస్‌లో మౌనంగా ఉంటూ మీ పని మీరు చేసుకుంటూ వెళ్తే ఈ వారం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా జీవితం సాగిపోతుంది. అలాగే ఒకవేళ శని దశ, రవి దశ అయిపోతే గనక ఈ వ్యతిరేక ఫలితాలు చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ శని, రవి దశలు కాకపోతే గనక మీరు శనికి, రవికి చిన్నపాటి రెమెడీస్‌తోని మీరు ముందుకెళ్తే ఈ వారం కూడా హ్యాపీగా ముందుకెళ్ళొచ్చు. సో నెక్స్ట్ లగ్నం చూద్దాం. సింహ లగ్న జాతకులకు 26 ఏప్రిల్ నుండి 2 మే 2026 వరకు గల వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సప్రమాణ జ్యోతిష్శార ప్రకారము సింహ లగ్న జాతకులకు ఈ వారం గ్రహస్థితులు చాలా ఆసక్తికరమైన ఫలితాలు ఇవ్వబోతున్నాయి. మీ లగ్నానికి రవి, గురు, కుజ మరియు కేతువులు అద్భుతమైన శుభగ్రహాలుగా యోగాన్ని ఇస్తాయి. మిగతా గ్రహాలైన చంద్రుడు మరియు బుధ, శుక్ర, శని మరియు రాహువులు పాపగ్రహాలుగా తమ ప్రతికూల ప్రభావాన్ని కూడా చూపిస్తాయి. అదేవిధంగా ఈ గ్రహ బలాబలాల ఆధారంగా ఈ వారం మీకు ఏ విధంగా ఉండబోతుందో విశ్లేషిద్దాం. సో చూసుకుంటే దైవ బలం, అదృష్టం మరియు ఆర్థిక యోగం. ఇక్కడ చూసుకుంటే శుభగ్రహాల ప్రభావం వల్ల సింహ లగ్న జాతకులకు ఈ వారం శుభగ్రహాలు ఎనలేని బలాన్ని ఇస్తున్నాయి. ఇక్కడ చూసుకుంటే 9వ భావంలో రవి రావడము, ఉచ్చ స్థితిలో ఉండడము, మీ లగ్నాధిపతి మరియు ప్రధాన శుభగ్రహమైన రవి భాగ్యస్థానంలో ఉచ్చ స్థితిలో ఉండడం అనేది మీకు ఒక మహాయోగం కంటిన్యూ అవుతుంది. దీనివల్ల అద్భుతమైన దైవబలం మీకు తోడుగా ఉంటుంది. తండ్రి గారి మద్దతు లభిస్తుంది. సమాజంలో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు సర్వత్రా ఆమోదం చెందుతాయి. అదేవిధంగా మంచి సేవింగ్స్ చేయొచ్చు. అధికారుల నుంచి మంచి సపోర్ట్ ఉంటుంది. ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు మంచి సేవింగ్ వనరులు అనేవి మీకు ఎక్కువగా పెరుగుతాయి. అదేవిధంగా మంచి దైవ బలం తీర్థయాత్ర కూడా మీరు దర్శించుకునే అవకాశాలు అయితే ఇంకా బ్రహ్మాండంగా ఉన్నాయి. అదేవిధంగా 11వ భావంలో చూసుకుంటే గురుడు ఇక్కడ లాభస్థానంలో శుభగ్రహమై గురు భగవానుడు సంచారం వల్ల మీ యొక్క ఆర్థికంగా సంచారం వల్ల మీకు ఆర్థికంగా తిరుగులేదు. మీ యొక్క కోరికలు నెరవేరుతాయి. స్నేహితులు మరియు అన్నయ్యల వారి ద్వారా పెద్దవారి ద్వారా గొప్ప ప్రయోజనాలు పొందుతారు. గురువు తన దృష్టితో 3వ భావాన్ని మరియు 7వ భావాన్ని చూడడం వల్ల మంచి ధైర్యంతో పాటు వివాహ ప్రయత్నం కూడా ఫలిస్తాయి. చూసుకుంటే ఇక్కడ గురు దృష్టి 3వ భావం మీద, గురు దృష్టి 7వ భావం ఉండడం వల్ల వివాహం కాని వాళ్ళకు వివాహ ప్రయత్నాలు కూడా మీకు చాలా నుంచి కూడా మంచి ఈ యొక్క ఫలితాలన్నీ కూడా కలిసి వస్తాయి. అదేవిధంగా లగ్నంలో కేతు ఉండడం వల్ల లగ్నంలో ఉన్న కేతు మీలో ఆధ్యాత్మిక చింతనను, ఒక స్థిరమైన ఆలోచన విధానాన్ని పెంచుతాడు. అదేవిధంగా చూసుకుంటే పాపగ్రహాల గురించి తెలుసుకుంటే వృత్తి, దాంపత్యం మరియు జాగ్రత్తలు మీకు ఎక్కువగా ఉన్నాయి. 10వ భావంలో శుక్రుడు కర్మస్థానంలో పాపగ్రహమైన శుక్రుడు యొక్క సంచారం వల్ల వృత్తిరీత్యా ఉద్యోగాలకు కొన్ని ఇబ్బందులు రావచ్చు. ఆఫీసులో తోటి ఉద్యోగులతో ముఖ్యంగా స్త్రీలతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన రాజకీయాలకు దూరంగా ఉండడమే చాలా మంచిది. అదేవిధంగా చూసుకుంటే 8వ భావంలో మీరు చూసుకుంటే కనుక శని, కుజ, బుధ ఇక్కడ 8వ భావంలో శని అష్టమ శని నడుస్తుంది కాబట్టి మీకు అష్టమంలో పాపగ్రహమైన శని మరియు సప్తమంలో రాహు ఉండడం వల్ల దాంపత్య జీవితంలో చిన్నపాటి గందరగోళం లేదా అపార్థాలు చోటు చేసిన అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా వాహనాలు నడిపేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అయితే శుభగ్రహమైన కుజుడు కూడా ఈ ఎన్విరాన్మెంట్లో ఉండడం వల్ల కొంత మీకు ప్రమాదం నుంచి ఒక రక్షణ కవచంలా మిమ్మల్ని కాపాడే అవకాశం అయితే ఉంది. అదే విధంగా చూసుకుంటే చంద్రుని యొక్క సంచారం వల్ల వీరి యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సింహలగ్నానికి చంద్రుడు వ్యయాధిపతి, ఈ 12వ అధిపతి కాబట్టి మొదట చంద్రుడితో కలిసి ఒక పాపగ్రహము ఈ వారం చంద్రుడి పైన మీపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఒకసారి చూద్దాం. మొదటి 2 రోజులు సింహరాశిలో లగ్నంలో చంద్రుడు మీ లగ్నంలో కేతుతో కలిసి ప్రయాణిస్తాడు. ఈ సమయంలో తెలియని మానసిక ఒత్తిడి, ఏకాంతంగా ఉండాలన్న కోరిక కలుగుతాయి. మనసు నిలకడగా ఉండదు. ఎప్పుడు ఏదో ఒకటి కోల్పోయిన విధంగా ఉండడం అనేది మనసుకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అదేవిధంగా కాబట్టి ఎక్కువగా ధ్యానం చేయడానికి మీరు సమయాన్ని కేటాయించండి. అదేవిధంగా మధ్యలో 2 రోజులు కన్యా రాశిలో 2వ ఇంట్లో చంద్రుడు తన ధన మరియు వాక్కు స్థానంలో సంచరించే సమయంలో మీ మాట తీరు కఠినంగా మారుతుంది. ఎందుకంటే ఇక్కడ చంద్రుడితో పాటు ఈ 2వ స్థానంలో శని దృష్టి కూడా ఉండడం వల్ల కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి కొంచెం సంయమనం పాటించండి. ధనం ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి. ధనం అవసరానికి దొరకకపోవడం సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటాయి. అదేవిధంగా చివరి 2 రోజులు కూడా తులారాశిలో ఇక్కడ చంద్రుడు ట్రాన్సిట్ చూసుకుంటే ఇక్కడ గురు దృష్టి కూడా
మూడవ భావం మీద ఉంది కాబట్టి ఇక్కడ తృతీయ భావంలో చంద్రుని సంచారం వల్ల నిర్ణయాలు తీసుకోవడంలో గందరగోళము, చిన్నపాటి చొరవ లోపించడం జరగాలి. కానీ గురువు యొక్క దృష్టి ఉండి చంద్రుని మీద ఉండడం వల్ల మీకు మంచి ధైర్యం ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడం మంచి క్లారిటీ ఉంటుంది. తమ్ముళ్ళు, చెల్లెల ద్వారా మీకు లాభం కలిసొస్తుంది. సో, ఇక్కడ అత్యంత ముఖ్యమైన హెచ్చరిక ఏందంటే బుధుని యొక్క హస్తగతం. సింహలగ్నానికి 2వ మరియు 11వ అధిపతి అయిన బుధుడు ఒక పాపగ్రహంగా మే 1వ తేదీన ఈ బుధుడు 9వ ఇంట్ల మేషంలో ప్రవేశించి అక్కడ ఉచ్చ స్థితిలో ఉన్న రవి అత్యంత సమీపంలోకి వెళ్లి హస్తగతం చెందుతున్నాడు. పాపగ్రహం బలం కోల్పోవడం మంచిదే అయినప్పటికీ బుధుడు మీ యొక్క ఆర్థిక వ్యవహారాలకు కారకుడు కాబట్టి మే 1వ తేదీ తర్వాత ఎవరికైనా సరే అప్పు ఇచ్చడం గానీ, పెట్టుబడి పెట్టడం గానీ వాయిదా వేసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా డాక్యుమెంట్లు, కమ్యూనికేషన్ విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటించాలి. అదేవిధంగా ఓవరాల్‌గా సింహలగ్న జాతకులు చూసుకుంటే గనుక ఈ వారము రవి, గురువుల మంచి సంచారం వల్ల అద్భుతమైన అదృష్టం ఉంది. ధనలాభం వస్తాయి. కేవలం మీ మాటను, మీ యొక్క మానసిక ఆందోళనను అదుపులో ఉంచుకొని వాహన ప్రయాణాలు జాగ్రత్త పడితే ఈ వారం గూడా మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. అదేవిధంగా మీరు చూసుకుంటే శని దశ గాని, చంద్ర దశ గాని, మీకు ఒకవేళ శుక్ర దశ గాని అయిపోకపోతే ఈ యొక్క 3 గ్రహాలకు చిన్నపాటి రెమెడీస్‌తో మీరు ముందుకెళ్తే ఈ వారం గూడా చాలా హ్యాపీగా ఉంటుంది. సో, నెక్స్ట్ లగ్నం చూద్దాం. కన్యా లగ్న జాతకులకు 26 ఏప్రిల్ నుండి 2 మే 2026 వరకు వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సప్రమాణ జ్యోతిషాల ప్రకారం కన్యా లగ్న జాతకులకు ఈ వారం అత్యంత ఆసక్తికరమైన, అదే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన సమయం ఇది. మీ లగ్నానికి శని, బుధ మరియు శుక్రులు అత్యంత శుభగ్రహాలుగా, సాధారణంగా రాహు కూడా ఈ లగ్నానికి శుభుడే అయినప్పటికీ ఈ వారం కూడా రాహు మీద గురువు యొక్క దృష్టి ఉండడం వల్ల రాహు ఒక పాపగ్రహంగా మారి ప్రతికూల ఫలితాలను ఇస్తాడు. ఇక మిగతా గ్రహాలైన రవి, చంద్ర, కుజ, గురు మరియు కేతువులు పాపగ్రహాలుగా పనిచేస్తాయి. ఈ సంక్లిష్టమైన గ్రహ బలాల ఆధారంగా ఈ వారం మీ జాతక చక్రం ఏ విధంగా తిరగబోతుందో చూద్దాం. సో, చూసుకుంటే కనుక శుభగ్రహాల ప్రభావం చూసుకుంటే కనుక ఈ లగ్నానికి భాగ్యస్థానం, కన్యా లగ్న జాతకులకు శుభగ్రహాలైన శని మరియు శుక్రుల అండదండలు అద్భుతంగా ఉన్నాయి. 9వ భావంలో శుక్రుడు ఉండడం వల్ల మీకు శుభగ్రహమైన శుక్రుడు భాగ్యస్థానంలో 9వ ఇంట్లో తన సొంత రాశిలో వృషభంలో ఉండడం ఒక మహాయోగం అని చెప్పొచ్చు. దీనివల్ల మీకు ఈ వారం కూడా గొప్ప అదృష్టం వరిస్తుంది. తీర్థయాత్రలు గానీ, లేదా దూర ప్రయాణాలు గానీ, తండ్రి గారి ఆస్తులు కలిసి వస్తాయి. దైవానుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. అదేవిధంగా మంచి సేవింగ్స్ చేస్తారు. మంచి ధనలాభం ఉంటుంది. స్త్రీ ద్వారా ధనలాభం ఉంటుంది. సో, అదే విధంగా చూసుకుంటే 7వ స్థానంలో శని ఉండడం, 7వ భావంలో శుభగ్రహమైన శని సంచారం వల్ల భాగస్వామ్య వ్యాపారాలు అద్భుతంగా రాణిస్తారు. అదేవిధంగా భార్యాభర్తల మధ్య చిన్నపాటి విభేదాలు తొలగి మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. సమాజంలో మీకు పరపతి పెరుగుతుంది. అదేవిధంగా వృత్తి, వ్యాపారాలలో గనుక చూసుకుంటే 7వ స్థానంలో శని ఉండడం వల్ల పార్ట్నర్‌షిప్ వ్యవహారాలు కూడా మీకు మంచి కలిసొస్తాయి. అదేవిధంగా లాభాలు కూడా గడిస్తారు. వృత్తి, ఆరోగ్యం మరియు ప్రభుత్వ వ్యవహారాలు చూసుకుంటే గనక పాపగ్రహాల ప్రభావం. ఈ వారం పాపగ్రహాలు మీ సహనాన్ని పరీక్షించే అవకాశం ఉంది. 10వ భావంలో కర్మస్థానంలో గురువు. కర్మస్థానంలో పాపగ్రహమైన గురు సంచారం వల్ల మీరు పనిచేసే దగ్గర గానీ, మీ వృత్తిలో లేదా ఆఫీస్‌లో అనుకోని ఒత్తిడి మరియు బాధ్యతలు పెరుగుతాయి. పై అధికారులతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్త వహించండి. అదేవిధంగా అష్టమ భావంలో రవి. అష్టమ స్థానంలో పాపగ్రహమైన రవి ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల ప్రభుత్వ పనులు లేదా కోర్టు వ్యవహారాలలో అనవసరమైన ఆటంకాలు, ఇబ్బందులు రావచ్చు. నిబంధనలకు విరుద్ధంగా ఏ పని కూడా చేయకండి. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ యొక్క వీక్ కొంచెం రవి వల్ల ఇబ్బందికరంగా ఉంటుంది. అదేవిధంగా 6వ భావంలో రాహు, ఇక్కడ గురు దృష్టితో గురు వీక్షణ వల్ల రాహు పాపిపడడం వల్ల 6వ భావం కూడా దీనివల్ల శత్రువుల బెడద లేదా కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితి రావచ్చు. ఆహార నియమాలు పాటించకపోతే కడుపుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉన్నాయి. అదేవిధంగా ఓవరాల్‌గా చంద్రుని యొక్క సంచారం వల్ల ఏ విధంగా వీరి యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. కన్యా లగ్నానికి చంద్రుడు పాపగ్రహం. ఈ వారం చంద్రుని కదలికలు మీ మనసుని ఏ విధంగా ప్రభావితం చేస్తాయో తెలుసుకుందాం. మొదటి 2 రోజులు సింహరాశిలో ఈ లగ్నానికి 12వ ఇల్లు అయిన కన్యా రాశిలో చంద్రుడు వ్యయ స్థానంలో ప్రయాణిస్తుండు. చంద్రుడు వ్యయ స్థానంలో పాపగ్రహమైన కేతుతో కలిసి ప్రయాణిస్తుండు. ఇది మానసికంగా చాలా ఇబ్బందికరమైన సమయం. విపరీతమైన ఖర్చులు, నిద్రలేమి, తెలియని ఏకాంతం మిమ్మల్ని బాధిస్తాయి. అదేవిధంగా మధ్యలో 2 రోజులు కన్యా రాశిలో ఇక్కడ లగ్నంలో చంద్రుడు మీ యొక్క లగ్నంలో సంచరించే సమయంలో చూసుకుంటే గనక శని దృష్టి కూడా లగ్నం మీద ఉన్నది. సో, ఈ యొక్క సమయంలో శారీరక అనుకూలత వస్తుంది మీకు. చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా స్పందించే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా ఉద్వేగాలను కొంచెం అదుపులో ఉంచుకోవాలి. మీ యొక్క శారీరక అనుకూలత ఉంది. అదేవిధంగా చూసుకుంటే శని దృష్టి ఉండడం వల్ల మీకు మంచి ఇమ్యూనిటీ పవర్ కూడా బాగుంటుంది. అదేవిధంగా చివరి 2 రోజులు చూసుకుంటే గనక తులా రాశిలో 2వ ఇంట్లో ఇక్కడ చంద్రుడు సంచారం ఉంటుంది.
ఇక్కడ చంద్రుడి సంచారం గురు దృష్టి కూడా ఇక్కడ ఉండడం వల్ల రెండవ స్థానం ధన వాక్కు స్థానంలో చంద్రుడి సంచారం వల్ల ఆర్థిక విషయాలకు గందరగోళం ఏర్పడుతుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు చాలా వాదనలకు దిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మౌనం వహించడం చాలా ఉత్తమం. అదేవిధంగా లగ్నాధిపతి బుధుని హస్తగత్వం వల్ల అత్యంత కీలకమైన హెచ్చరిక ఇది. కన్యా లగ్న జాతకులకు ఈ వారం ప్రతిక్షణం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ లగ్నాధిపతి మరియు ప్రధాన శుభగ్రహమైన బుధుడు మీ అష్టమ స్థానంలో 8వ ఇంట ప్రవేశించి అక్కడ రవితో దగ్గరగా వెళ్ళి హస్తగతం చెందుతున్నాడు. లగ్నాధిపతి కూడా అది కూడా అష్టమ భావంలో బలం కోల్పోవడం అనేది ఆరోగ్యపరంగా, వ్యక్తిగతంగా చాలా క్లిష్ట సమయం అని చెప్పుకోవచ్చు. మే 1వ తేదీ తర్వాత మీరు తీసుకున్న నిర్ణయాలు బెడిసికొట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యాపార ఒప్పందాలు, భూ లావాదేవీలు గాని, ఎలాంటి ముఖ్యమైన పత్రాలపైన సరే సంతకాలు చేయకపోవడం మంచిది. పెళ్లి సంబంధాలు లేదా శుభకార్యాలు, మాటలను ఏవైనా మే 26 వరకు వాయిదా వేసుకోవడం చాలా శ్రేష్టం. అదేవిధంగా ఓవరాల్‌గా ఈ యొక్క లగ్న జాతకులు చూసుకున్నా గనక శుక్రుడు, శని భగవానుడు మిమ్మల్ని ఆర్థికంగా, వ్యాపార పరంగా పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. కానీ మీ లగ్నాధిపతి హస్తగత్వం వల్ల శరీరము, మనసు సహకరించవు. కాబట్టి ప్రశాంతంగా ఎవరితోనూ వాదనలకు దిగకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఈ వారం మొత్తం కూడా గడిపేయండి. అదేవిధంగా మీకు గురు దశ, రవి దశ, చంద్రుని యొక్క దశలు అయిపోతే గనుక వ్యతిరేక ఫలితాలు తక్కువగా ఉంటాయి. ఒకవేళ వాటి దశలు కాకపోతే గనక మీరు ఆ యొక్క చిన్న చిన్న రెమెడీస్‌తోని పరిహారాలతో ముందుకెళ్తే ఈ వారం కూడా హ్యాపీగా మీరు ముందుకెళ్ళొచ్చు. సో, నెక్స్ట్ లగ్నం చూద్దాం. తులా లగ్న జాతకులకు 26 ఏప్రిల్ నుండి 2 మే 2026 వరకు వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సప్రమాణ జ్యోతిష్శాస్త్ర ప్రకారం తులా లగ్న జాతకులకు ఈ వారం గ్రహస్థితులు ఒక విభిన్నమైన మార్గంలో ప్రయాణిస్తున్నాయి. మీ లగ్నానికి శని, శుక్ర, బుధ మరియు చంద్రుడు అత్యంత శుభగ్రహాలుగా, అయితే విశేషం ఏమిటంటే సాధారణంగా శుభుడిగా ఉండాల్సిన రాహు ఈ వారం కూడా గురు యొక్క దృష్టి పడడం వల్ల పాపగ్రహంగా మారిపోయాడు. ఇక మిగతా గ్రహాలైన రవి, కుజ, గురు మరియు కేతులు పాపగ్రహాలుగానే తమ ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ గ్రహ బలాల సమీకరణ ఆధారంగా ఈ వారం మీకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో లోతుగా విశ్లేషిద్దాం. వృత్తి, శత్రుజయం మరియు ఆకస్మిక లాభాలు శుభగ్రహాల ప్రభావంలో ఉన్నాయి. తులా లగ్న జాతకులకు ఈ వారం శని, శుక్రుల స్థితి చాలా అద్భుతంగా ఉన్నాయి. 6వ భావంలో ఉన్న శని మీ లగ్నానికి రాజయోగ కారకుడైన శని భగవానుడు 6వ ఇంట్లో ఉండడం వల్ల, శత్రు రోగ స్థానం ఉండడం వల్ల మీకు కొండంత బలం. దీనివల్ల మీ శత్రువుల ఆటలు సాగవు. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు, కోర్టు వ్యవహారాలు ఉన్నవారికి విజయం సిద్ధిస్తుంది. వృత్తిలో మీరు పడే కష్టానికి కూడా సరైన ప్రతిఫలం కూడా అందుతుంది. అదేవిధంగా 8వ భావంలో ఇక్కడ చూసుకుంటే శుక్రుడు ఉండడం వల్ల ఇక్కడ మీకు లగ్నాధిపతి అయిన శుక్రుడు 8వ ఇంట్లో సొంత రాశి వృషభంలో సంచరించడం వల్ల మీకు అనుకోని విధంగా ఆకస్మిక లాభాలు వస్తాయి. వారసత్వపు ఆస్తుల వ్యవహారాలు లేదా ఇన్సూరెన్స్ డబ్బులు చేతికి అందుతాయి. అదేవిధంగా శుక్రుడు వల్ల మంచి ప్రజాదరణ కూడా ఉంటుంది. సో, అయితే లగ్నాధిపతి అష్టమంలో ఉన్నాడు కాబట్టి కొంత ఆరోగ్యపరంగా ఆహార నియమాలు అయితే ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అదే దాంపత్యం మరియు అదృష్టం మరియు సంతాన విషయాలు చూసుకుంటే పాపగ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ వారం పాపగ్రహాల ప్రభావం వల్ల కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో మీరు జాగ్రత్తగా అడుగులు వేయాలి. 7వ భావంలో రవి ఇక్కడ చూసుకుంటే 1-7వ భావంలో రవి ఉండడం వల్ల లాభాధిపతి రవి, సప్తమ భావంలో పాపగ్రహమైన రవి ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల భార్య భర్తల మధ్య అనవసరమైన ఈగో క్లాసెస్ ఎక్కువగా ఉంటాయి. అవి సమస్యలు కూడా ముందుకు తీసుకెళ్తాయి. అదేవిధంగా చిన్న మాట కూడా పట్టింపులు పోవడం వల్ల దాంపత్య జీవితంలో అశాంతి నెలకొంటుంది. భాగస్వామ్య వ్యాపారంలో కూడా భాగస్వాములతో విభేదాలు రావచ్చు. వ్యాపారంలో కొంతవరకు స్ట్రగుల్స్ ఉండొచ్చు. సో, అదేవిధంగా చూసుకుంటే 9వ భావంలో కూడా ఇక్కడ చూసుకుంటే గురువు ఉండడం వల్ల అదృష్ట స్థానంలో పాపగ్రహమైన గురువు వల్ల తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో లేదా దూర ప్రయాణంలో చిన్నపాటి ఆటంకాలు, అదేవిధంగా గురుదృష్టి వల్ల పాపిగమైన రాహు పంచమ భావన ఉండడం వల్ల విద్యార్థులు చదువులపై ఏకాగ్రత కోల్పోవడము, సంతానం పట్ల అతిగా ఆందోళన చెందడము, షేర్ మార్కెట్ లేదా స్పెక్యులేషన్ జోలికి వెళ్ళకపోవడమే ఈ యొక్క వారం శ్రేయస్కరం. అదేవిధంగా 11వ భావంలో కేతు ఉండడం వల్ల లాభస్థానంలో కేతు వల్ల ఆశించిన లాభాలు రాగా కొంత నిరాశ చెందుతారు. స్నేహితులతో మనస్పర్ధలు రావచ్చు. కుజ దృష్టి కూడా నవమే ఉండడం వల్ల కుజగురులు ఇద్దరు కూడా నవమ స్థానాన్ని ఇబ్బంది పెట్టడం వల్ల కొంత శుభకార్యాలకు ఇది అనుకూలమైన సమయం కాదని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా చంద్రుని యొక్క సంచారం చూసుకుంటే కర్మాధిపతి అయిన చంద్రుని యొక్క సంచారము ఇది శుభగ్రహం. మనకు తులా లగ్నానికి 10వ అధిపతి కర్మాధిపతి అయిన చంద్రుడు శుభగ్రహం కాబట్టి ఈ వారం చంద్రుని ప్రయాణం మీకు ఎలాంటి ఫలితాలు ఇస్తుందో కూడా చూద్దాం. మొదటి 2 రోజులు సింహరాశిలో 11వ ఇంట్లో చంద్రుడు లాభస్థానంలో పాపగ్రహమైన కేతుతో కలిసి ప్రయాణిస్తాడు. వృత్తిపరంగా వచ్చే లాభాల మీద లేదా వ్యాపార పెట్టుబడుల మీద 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే కేతు ఇక్కడ పాపగ్రహమే బలంగా ఉండడం వల్ల మీకు అక్కడ నష్టాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మధ్యలో 2 రోజులు కన్యా రాశిలో 12వ ఇంట్లో వ్యయస్థానంలో చంద్రుడు సంచారం వల్ల మీకు చూసుకుంటే కనుక శని దృష్టి కూడా చంద్రుడు యొక్క మీద ఉండడం వల్ల మీకు కొంచెం నిద్రలేమి సమస్యలు దూరమవుతాయి. మీ కెరీర్ లేదా ఉద్యోగం కొద్దిగా ఆలోచన ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది.
కొద్దిగా పనికి మీద ఖర్చులు తగ్గుతాయి. సో, మీ ఏ ఖర్చు కూడా సద్వినియోగం అవుతుంది. అదేవిధంగా చివరి 2 రోజులు కూడా తులారాశిలో లగ్నంలో మీకు వారాంతంలో చంద్రుడు మీ లగ్నంలో ప్రవేశిస్తాడు. ఈ సమయం కూడా మీకు చాలా ప్రశాంతత ఇవ్వాలి. కానీ ఇక్కడ గురువు యొక్క దృష్టి లగ్నం మీద ఉంది. కుజుని యొక్క దృష్టి లగ్నం మీద ఉంది. సో, మీకు ప్రశాంతత మానసిక ప్రశాంతత పోను మీకు లేనిపోని భయము, ఆందోళన, కోపం రావడము, కొంచెం శరీరం బద్ధకంగా మారడము, మీ వ్యక్తిగత ఎదుగుదల గురించి మీరు వ్యతిరేకంగా ఆలోచించే అవకాశం ఉంటుంది. సో, మీకు అత్యంత కీలకమైన హెచ్చరిక వచ్చేసి భాగ్యాధిపతి బుధుని యొక్క హస్తగత్వం. తులా లగ్న జాతకులకు ఈ వారం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ అదృష్టం మరియు వ్యయాధిపతి అయిన శుభగ్రహం బుధుడు మే 1వ తేదీన 7వ ఇంట్ల ప్రవేశించి అక్కడ అత్యంత వేడితో ఉన్న రవి దగ్గరికి వెళ్ళి అస్తంగత్వం చెందుతున్నాడు. అదృష్టాన్నిచ్చే గ్రహ బలం కోల్పోవడం వల్ల మే 1వ తేదీ తర్వాత మీ అదృష్టం కాస్త ముఖం చాటేసినట్లు అనిపిస్తుంది. చేసే పనుల్లో ఆటంకాలు వస్తాయి. ముఖ్యంగా కొత్త వ్యాపార ఒప్పందాలపై సంతకాలు చేయడానికి లేదా జీవిత భాగస్వామితో ముఖ్యమైన విషయాలు చర్చించడానికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. సో, ఓవరాల్‌గా ఈ తుల లగ్న జాతకులకు ఈ వారం శని భగవానుడు దయ వల్ల వృత్తిలో శత్రువుల మీద గొప్ప విజయం ఉంటుంది గానీ, రవి, రాహుల ప్రభావం వల్ల వచ్చే కోపాన్ని, గందరగోళాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఎవ్వరితోనూ వాదనకు దిగకుండా ఉండాలి. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేసుకుంటే ఈ వారం చాలా వరకు సాఫీగా గడిచిపోతుంది. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే లగ్నం మీద రవి యొక్క పాపగ్రహ దృష్టి, గురువు యొక్క పాపగ్రహ దృష్టి, కుజుని యొక్క పాపగ్రహ దృష్టి అంటే 3 రకాల ప్రాబ్లమ్స్ వీళ్ళకు శరీర అనుకూలత దెబ్బతీస్తుంది. మంచి ఆరోగ్యం, ఇమ్యూనిటీ పవర్ మొత్తం జీరో అయిపోతుంది. మీ యొక్క ఉష్ణం అంటే ఎక్కువ వేడికి డైజెషన్ ప్రాబ్లమ్స్ గానీ, ఉష్ణం ద్వారా అంటే ఎండ దెబ్బ గానీ, వడదెబ్బలు గానీ ఇలాంటి ఇబ్బందులైతే చాలా ఉంటాయి. సో, జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ రవి దశ గానీ, గురు దశ గానీ, కుజ దశ గానీ మీకు అయిపోతే గనక మీరు ఈ వారం వ్యతిరేక ఫలితాలు తక్కువగా ఉంటాయి. ఒకవేళ ఈ దశలు కాకపోతే ఈ ఒక గ్రహాలకు మీరు చిన్నపాటి రెమెడీస్‌తో ముందుకెళ్తే ఈ వారం కొంచెం ముందుకెళ్ళొచ్చు. ఈ వారం కొద్దిగా సాఫీగా ముందుకెళ్ళొచ్చు. సో, ఈ విధంగా ఈ లగ్న జాతకులకు ఉంది. నెక్స్ట్ లగ్నం చూద్దాం. వృశ్చిక లగ్న జాతకులకు 26 ఏప్రిల్ నుండి 2 మే 2026 వరకు వార ఫలాలు ఏ విధంగా ఉంటున్నాయో చూద్దాం. సప్రమాణ జ్యోతిషాల ప్రకారం వృశ్చిక లగ్న జాతకులకు ఈ వారం గ్రహస్థితులు అత్యంత అద్భుతమైన మరియు సానుకూల ఫలితాలను ఇవ్వబోతున్నాయి. ఈ లగ్నానికి గురు, కుజ, కేతు, రవి మరియు చంద్రుడు సహజ శుభగ్రహాలుగా యోగానిస్తే ఇందులో విశేషమైన అంశం ఏమిటంటే చతుర్థ భావంలో ఉన్న రాహు మీద అష్టమం నుండి చూసుకుని గురుదృష్టి ఉండడం వల్ల ఇక్కడ ఈ వారం కూడా రాహు కూడా శుభగ్రహంగా మారిపోయి గొప్ప లాభాలను చేకూరుస్తారు. ఇక మిగతా గ్రహాలైన శని, బుధ మరియు శుక్రులు పాపగ్రహాలుగా పనిచేస్తాయి. ఈ అద్భుతమైన గ్రహ బలాల ఆధారంగా ఈ వారం మీకు ఎలా ఉండబోతుంది లోతుగా విశ్లేషిద్దాం. మీకు శుభగ్రహాల ప్రభావం వల్ల ఈ వారం వృశ్చిక లగ్న జాతకులకు శుభగ్రహాల బలం ఒక రక్షక కవచంలాగా నిలబడబోతుంది. 6వ భావంలో రవి కర్మ అధిపతైన 10వ అధిపతైన రవి అత్యంత శుభగ్రహమైన రవి 6వ ఇంట్లో శత్రు రోగ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల ఒక మహాయోగం అని చెప్పుకోవచ్చు. దీనివల్ల మీ శత్రువులు దరిదాపుల్లో కూడా రాలేరు. కోర్టు కేసులు, న్యాయపరమైన చిక్కులు ఉన్నవారికి అద్భుతమైన విజయం వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి, పోటీ పరీక్షలు రాసే వారికి ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. రవి ఇక్కడ మీకు చాలా బ్రహ్మాండంగా ఆరోగ్యపరంగా కూడా కొంచెం మీకు సపోర్ట్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. మంచి ఆరోగ్యం ఉంటుంది. అదేవిధంగా 4వ భావంలో గురువు అంటే 4వ భావంలో రాహు మీద గురు దృష్టి ఉండడం వల్ల శుభుడుగా మారిన రాహు మీకు ఊహించని గృహ, వాహన సౌఖ్యాలను ఇస్తాడు. భూమి లేదా ఆస్తులు కొనుగోలు చేయడానికి మార్గం సుగమవుతాయి. విదేశీ ప్రయత్నాలు లేదా దూర ప్రయాణాలు కూడా మీకు మంచిగా అనుకూలిస్తాయి. అదేవిధంగా 4వ భావం సంబంధించి సుఖస్థానం కాబట్టి గృహశాంతి, తల్లి తరపు బంధువులతో మంచి అనుకూలత కూడా ఏర్పడుతుంది. 8వ భావంలో కూడా ఇక్కడ చూసుకుంటే అష్టమంలో శుభగ్రహం అయి గురువు ఉండడం వల్ల మంచి ఆకస్మికంగా ధన లాభాలు కూడా ఈ వారం మీకు యోగిస్తున్నాయి. వారసత్వ ఆస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మీలో పరిశోధనాత్మక రీసెర్చ్ ఆలోచనలు మీకు పెరుగుతాయి. అదేవిధంగా రాజకీయ నాయకులకు కూడా గురుడు అష్టమంలో ఉండడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. మంచి ప్రజాదరణ ఉంటుంది. అదేవిధంగా మంచి పోస్టింగ్లో అనుకోని విధంగా ధనం వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా చూసుకుంటే 5వ భావంలో కుజుడు ఉండడం వల్ల ఇక్కడ శని చేతుల్లో బందీ అయిపోతాడు. పంచమ భావంలో లగ్నాధిపతి కుజుడు సంచారం వల్ల మీలో రోగ నిరోధక శక్తి పరాక్రమం అద్భుతంగా పనిచేయాలి. కానీ శని వల్ల వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. మీ పిల్లల వైపు నుండి కానీ అశుభ వార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా 10వ భావంలో కేతువు కర్మస్థానంలో కేతు వల్ల వృత్తిలో ఒక విధమైన స్థిరత్వం లేదా నిస్వార్థమైన పనితీరుతో ప్రదర్శిస్తారు. మీ సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. అదేవిధంగా పంచమంలో మీకు కుజుడు శని ప్రాబ్లం ఉండడం వల్ల కొంత విచక్షణ జ్ఞానం లోపించే అవకాశం ఉంటుంది. దూర ఆలోచన చేయడంలో కొద్దిగా డిలే చేసే అవకాశం ఉంటుంది.
అదేవిధంగా దాంపత్యం మరియు ఆర్థిక జాగ్రత్తలు కూడా చూసుకోవాలి. పాపగ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంది. 7వ భావంలో ఇక్కడ శుక్రుడు ఉన్నాడు కాబట్టి సొంత రాశిలో వృషభంలో ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య లేదా వ్యాపార భాగస్వాములతో అనవసరమైన అపార్థాలు రావచ్చు. విలాసాల పట్ల అతి ఆకర్షణ లేదా అనవసరపు ఖర్చులకు దారి తీసే అవకాశం ఉంది. కాబట్టి మనస్సును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం ఈ వారం. 5వ భావంలో శని ఉండడం వల్ల, పంచమంలో పాపగ్రహమే శని సంచారం వల్ల ఆలోచనలు అప్పుడప్పుడు చిన్నపాటి నిరాశ లేదా మందకొడితనం రావచ్చు. స్పెక్యులేషన్, షేర్ మార్కెట్ లాంటి వాటిలో పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలి. అదేవిధంగా ఓవరాల్‌గా నవమాధిపతి చంద్రుని యొక్క సంచారం ఏ విధంగా ఈ యొక్క లగ్నానికి ఉంటుందో చూద్దాం. వృశ్చిక లగ్నానికి అదృష్టాధిపతి అయిన చంద్రుడు ఈ వారము చంద్రుని ప్రయాణం మీకు సిరులు కురిపిస్తుంది. మొదటి 2 రోజులు సింహరాశిలో 10వ ఇంట్లో కర్మస్థానంలో శుభగ్రహమైన కేతుతో కలిసి ప్రయాణిస్తాడు. వృత్తిలో, ఉద్యోగంలో మీరు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తాయి. పై అధికారులతో మంచి ప్రశంసలు దక్కుతాయి. అదేవిధంగా మధ్యలో 2 రోజులు కన్యా రాశిలో 11వ ఇంట లాభస్థానంలో చంద్రుని సంచారం వాస్తవానికి మంచి అద్భుతమైన ధనయోగాలు, ధనలాభాలు ఇవ్వాలి. కానీ శని దృష్టి వల్ల నష్టాలు ఉంటాయి. మీరు చాలా కాలంగా ఆశపడిన కోరికలు నెరవేరకుండా ఆగిపోతాయి కూడా. మిత్రులు, శ్రేయోభిలాషుల మద్దతు లభించదు. అదేవిధంగా చివరి 2 రోజులు తులారాశిలో 12వ ఇంట్లో వ్యయస్థానంలో చంద్రుడు ఉన్నప్పటికీ ఆయన శుభగ్రహం కాబట్టి మీరు చేసే ఖర్చులన్నీ కూడా సత్కార్యాలకు, పెట్టుబడులకు లేదా శుభకార్యాలకు సద్వినియోగం అవుతాయి. ఎందుకంటే ఇక్కడ గురు దృష్టి కూడా 12వ భావం మీద, కుజ దృష్టి కూడా 12వ భావం ఉంది. అంటే మంచి ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తారు. మీకు మీరు చేసే ప్రతి ఖర్చు కూడా మంచి సత్కర్మై ఉంటుంది. అదేవిధంగా ఒక ఆసక్తికరమైన మలుపు చూసుకుంటే గనక పాపగ్రహమైన బుధుని యొక్క అస్తంగత్వం. వృశ్చిక లగ్నానికి 8వ అధిపతి అయిన 11వ అధిపతి అయిన బుధుడు పాపగ్రహం కాబట్టి మే 1వ తేదీన ఈ పాపగ్రహమైన బుధుడు 6వ ఇంట మేషంలో ప్రవేశించి ఉచ్చస్థితిలో ఉన్న రవితో అత్యంత సమీపంలో వెళ్ళి హస్తగతం చెందుతున్నాడు. జ్యోతిష్య శాస్త్రంలో ఒక పాపగ్రహం బలం కోల్పోవడము, అందులోనూ 6వ ఇంట్లో కోల్పోవడము ఒక మీకు విపరీత రాజయోగం లాంటిదని చెప్పుకోవచ్చు. దీనివల్ల మీకు తెలియకుండానే మీ జీవితంలో ఉన్న కొన్ని ఆర్థిక అడ్డంకులు, అప్పుల బాధలు తొలగిపోయే మార్గం దొరుకుతుంది. మీ యొక్క ఎదుగుదలను అడ్డుకుంటున్న రహస్య శత్రువులు వాటంతటా వారే సైలెంట్ అయిపోతారు. అయితే ఈ బుధుడు నరాలకు మరియు చర్మానికి కారకుడు కాబట్టి మే 1వ తేదీ తర్వాత చిన్నపాటి ఎలర్జీలు లేదా నరాల బలహీనత రాకుండా ఆరోగ్య నియమాలు పాటించండి. ఓవరాల్ గా వృశ్చిక లగ్న జాతకులకు ఈ వారం గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఒక పెద్ద యోగాన్ని నిర్మిస్తున్నాయి. గురు, రవి మరియు రాహు అండదండలు మీరు పట్టుకున్నదల్లా బంగారమే అవుతుంది. కేవలం మీ వాదనలు, విలాసాల పట్ల ఆకర్షణను అదుపులో ఉంచుకుంటే ఈ వారం విజయకథనం కూడా మీదే. సో మీకు శుక్రదశ కానీ, శని దశ కానీ ఒకవేళ అయిపోతే ఈ ప్రభావం అన్ని కూడా తక్కువగా ఉంటుంది. ఒకవేళ శుక్రుడు కానీ శని దశ కాకపోతే మీరు కొన్ని పరిహారాలు ముందుకెళ్తే ఈ వారం కూడా మీకు సక్సెస్ లభిస్తుంది. సో నెక్స్ట్ లగ్నం చూద్దాం. ధనుర్లగ్న జాతకులకు 26 ఏప్రిల్ 2 మే 2026 వరకు వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సప్రమాణ జ్యోతిషాల ప్రకారం ధనస్సు లగ్న జాతకులకు ఈ వారం గ్రహస్థితులు ఒక అద్భుతమైన శక్తిని, చైతన్యాన్ని ఇవ్వబోతున్నాయి. మీ లగ్నానికి గురు, కుజ, కేతు మరియు రవి అత్యంత శుభగ్రహాలుగా పనిచేస్తాయి. విశేషమైన అంశం ఏమిటంటే తృతీయ భావంలో ఉన్న రాహుని సప్తమ నుండి గురు దృష్టి పడడం వల్ల ఈ వారం కూడా రాహు శుభగ్రహంగా మారిపోయి గొప్ప విజయాలను అందిస్తాడు. ఇక మిగతా గ్రహాలైన చంద్రుడు, బుధ, శుక్ర మరియు శని పాపగ్రహాలుగా తమ ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ గ్రహ బలాబలాల ఆధారంగా ఈ వారం మీకు ఎలా ఉండబోతుందో లోతుగా విశ్లేషిద్దాం. ఈ వారం చూసుకుంటే అద్భుత ధైర్యము మరియు ఆత్మవిశ్వాసం మరియు కీర్తి, శుభగ్రహాల ప్రభావం ఈ విధంగా ఉంది. ధనస్సు లగ్న జాతకులకు ఈ వారం శుభగ్రహాల సంచారం ఒక రాజయోగాన్ని తలపిస్తుంది. పంచమ భావంలో రవి, నవమాధిపతి పంచమంలో ఉచ్చస్థానంలో ఉండడం వల్ల బ్రహ్మాండమైన యోగం ఇది. దీనివల్ల మీలో ఆత్మవిశ్వాసము మరియు నాయకత్వ లక్షణాలు రెట్టింపు అవుతాయి. విద్యార్థులకు, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వారికి మంచి అద్భుతమైన కీర్తి ప్రతిష్టలు కూడా దక్కే అవకాశం ఉంటాయి. మీరు తీసుకున్న నిర్ణయాలు అత్యంత ఖచ్చితంగా ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే 7వ స్థానంలో గురువు ఉండడం వల్ల లగ్నాధిపతి మరియు ప్రధాన శుభగ్రహమైన గురువు సప్తమ స్థానంలో సంచరించడం వల్ల సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులకు ఇది చాలా అనుకూలమైన సమయం. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. విందు వినోదాలలో పాల్గొనే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా 3వ భావంలో ఉన్న రాహుని గురువు తన యొక్క దృష్టి నవమ దృష్టితో వీక్షణ వల్ల శుభుడుగా మారిన రాహు 3వ ఇంట ఉండడం వల్ల మీకు పరక్రమ యోగాన్ని కూడా ఈ వారం కూడా కంటిన్యూ అవుతుంది. మీరు ఏ పని చేపట్టినా ఎవ్వరికి భయపడరు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్తో శత్రువులను లేదా పోటీదారులను సునాయాసంగా పక్కకు పెట్టి మీరు ముందుకు వెళ్తారు. అదేవిధంగా 9వ భావంలో కేతువు, 4వ భావంలో కుజుడు, నవమంలో ఉన్న శుభగ్రహం కేతు వల్ల తండ్రి గారి సపోర్టు, ఆధ్యాత్మిక మరియు తీర్థయాత్రల యోగం కలుగుతాయి. 4వ భావం కుజుడి వల్ల భూమి, స్థిరాస్తి వ్యవహారాలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ శని యొక్క కబంధ హస్తాలతో కుజుడిని
పట్టుకోవడం వల్ల కొద్దిగా అవి దగ్గర దాకా వచ్చి ఆగిపోతాయి. అదేవిధంగా ఆరోగ్యం మరియు గృహ వాతావరణం కూడా చూసుకుంటే కనుక ఈ వారం పాపగ్రహాల ప్రభావం వల్ల కొన్ని విషయాలలో మీరు అప్రమత్తంగా ఉండాలి. 6వ భావంలో శుక్రుడు ఉండడం వల్ల ఇక్కడ ఈ 6th హౌస్ వచ్చేసి శత్రు రోగ రుణస్థానంలో పాపగ్రహమైన శుక్రుడు సొంత రాశిలో సంచరించడం వల్ల అనవసరపు ఖర్చులు పెరిగి అప్పులు చేయాల్సిన పరిస్థితి రావచ్చు. విలాసాల కోసం డబ్బులు వృధా చేయకండి. అలాగే స్త్రీలతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. డయాబెటీస్ లేదా గొంతు సంబంధిత అనారోగ్యాలు రాకుండా ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి. అదేవిధంగా చూసుకుంటే 4వ భావంలో శని అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి మాతృ మరియు గృహస్థానంలో పాపగ్రహమైన శని సంచారం వల్ల ఈ వారం కూడా ఇంట్లో చిన్నపాటి అశాంతి చికాకులు ఉండొచ్చు. తల్లిగారి ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. చంద్రుని యొక్క దైనందిన సంచారం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ధనుసు లగ్నానికి 8వ అధిపతి అయిన చంద్రుడు అత్యంత పాపగ్రహము, అష్టమాధిపతి కాబట్టి చంద్రుని కదలికలు మానసికంగా కొంత ఒత్తిడిని ఇస్తాయి. మొదటి 2 రోజులు సింహరాశిలో 9వ ఇంట్లో చంద్రుడు అదృష్ట స్థానంలో శుభగ్రహమైన కేతువుతో కలిసి ఉన్నప్పటికీ పాపి కాబట్టి దూర ప్రయాణాలు, చిన్నపాటి ఆటంకాలు లేదా తండ్రి గారితో చిన్నపాటి భేదాభిప్రాయాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీకు మీ యొక్క సంపాదన సేవింగ్స్ మీద నీరు గారిపోవడం లాంటి సమస్యల మీద మీకు మానసిక ఆందోళన కూడా ఉండొచ్చు. అదేవిధంగా మధ్యలో 2 రోజులు చూసుకుంటే కన్యా రాశిలో 10వ ఇంట్లో కర్మస్థానంలో పాపగ్రహమైన చంద్రుడు సంచారం వల్ల మీరు చూసుకుంటే ఇక చంద్రుడి మీద శని యొక్క దృష్టి కూడా ఉండడం వల్ల ఆఫీసులో అనవసరమైన టెన్షన్, పని ఒత్తిడి పెరుగుతాయి. పై అధికారుల నుండి ఆశించిన గుర్తింపు రాకపోవడం వల్ల కొంత నిరాశ చెందే అవకాశాలు అయితే ఉంటాయి. అదేవిధంగా చివరి 2 రోజులు వారాంతంలో తులారాశిలో 11 లాభస్థానంలో చంద్రుని మీద కుజుని యొక్క స్పెషల్ దృష్టి ఉన్నందున కుజుని యొక్క స్పెషల్ దృష్టి 11వ భావం మీద చంద్రుడు వచ్చినప్పుడు ఉన్నందున ఆశించిన ఆర్థిక లాభాలు చేతికి అందడం జరుగుతుంది. స్నేహితుల వల్ల లాభాలు కూడా మనకు చెందే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా మీకు పాపగ్రహమైన బుధుని యొక్క అస్తంగత్వం ధనుసు లగ్నానికి 7వ స్థానాధిపతి మరియు కర్మాధిపతి అయిన బుధుడు ఒక పాపగ్రహం అయినప్పటికీ మే 1వ తేదీన పాపగ్రహమైన బుధుడు 5వ స్థానంలో మేషంలోకి ప్రవేశించి అక్కడ ఉచ్చ స్థితిలో ఉన్న రవికి అత్యంత సమీపంలో వెళ్ళి హస్తగత్వం చెందుతున్నాడు. కర్మస్థానాధిపతి అయిన పాపగ్రహం బలం కోల్పోవడం ఒక రకంగా వృత్తిలో ఉన్న అడ్డంకులు తొలగిస్తుంది. ఆఫీసులో మీకు ఎదురు తిరిగే వారు సైలెంట్ అయిపోతారు. అయితే బుధుడు కమ్యూనికేషన్ కారకుడు మరియు అది పంచమ బుద్ధి స్థానం కాబట్టి బుద్ధి స్థానంలో జరుగుతుంది కాబట్టి మే 1 తర్వాత వ్యాపార భాగస్వాములతో మాట్లాడేటప్పుడు కొద్దిగా లేదా కీలకమైన డాక్యుమెంట్లు సంతకాలు చేసేటప్పుడు కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా ఆలోచించి అడుగు వేయడం ఉత్తమం. అదేవిధంగా ఓవరాల్గా ఈ యొక్క ధనుసు లగ్న జాతకులకు ఈ వారం రవి, గురు మరియు రాహుల అద్భుతమైన ధైర్యాన్ని ఇచ్చి విజయ తీరాలకు చేరుస్తున్నారు. కమ్యూనికేషన్, వాదన విషయంలో మీరు వెనక్కి తగ్గి ఆహార నియమాలు పాటిస్తూ ఈ వారం అన్ని రంగాల్లో మీదే పైచే అవుతుంది. అదేవిధంగా శుక్రుడు, శని, చంద్రుడు దశ కానట్టయితే మీరు ఆ చిన్నపాటి రెమెడీస్తో కూడా వాటి యొక్క ప్రభావాన్ని తగ్గించి మీరు ముందుకెళ్ళొచ్చు. సో ఈ విధంగా ఈ లగ్న జాతకులకు ఉంది. నెక్స్ట్ లగ్నం చూద్దాం. మకర లగ్న జాతకులకు 26 ఏప్రిల్ నుండి 2 మే వరకు వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సప్రమాణ జ్యోతిషాల ప్రకారం మకర లగ్న జాతకులకు ఈ వారం గ్రహస్థితులు ఒకవైపు అద్భుతమైన అవకాశాలను, మరోవైపు కొన్ని కఠినమైన సవాళ్లను తీసుకురాబోతున్నాయి. మీ లగ్నానికి శని, శుక్ర మరియు బుధులు అత్యంత శుభగ్రహాలుగా పనిచేస్తాయి. విశేషమైన మరి అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే సాధారణంగా మకర లగ్నానికి శుభుడుగా ఉండాల్సిన రాహు 6వ భావం నుండి గురువు యొక్క స్పెషల్ దృష్టి పడడం వల్ల ఈ వారం పాపగ్రహంగా మారిపోయి గత కొన్ని రోజులుగా పాపగ్రహంగా మారిపోయి ఈ వారం కూడా మీకు ప్రతికూల ఫలితాలను ఇస్తున్నాడు. ఇక మిగతా గ్రహాలైన రవి, చంద్ర, కుజ, గురు మరియు కేతువులు పాపగ్రహాలుగా తమ ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ సంక్లిష్టమైన గ్రహ బలాల ఆధారంగా ఈ వారం మీకు ఎలా ఉండబోతుందో లోతుగా విశ్లేషిద్దాం. మకర లగ్న జాతకులకు ఈ వారం శుక్రుడు, శని గ్రహాల బలం అద్భుతంగా పనిచేస్తుంది. 5వ భావంలో శుక్రుడు మరియు ఈ శుక్రుడి మీద శని యొక్క దృష్టి కూడా ఉండడం వల్ల మీ లగ్నానికి పూర్వపుణ్య మరియు కర్మాధిపతి అయిన శుక్రుడు పంచమ భావంలో తన స్వక్షేత్రంలో వృషభంలో ఉండడం వల్ల ఒక అద్భుతమైన రాజయోగం అని చెప్పుకోవచ్చు. దీనివల్ల విద్యార్థులకు, కళాకారులకు, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వారికి బ్రహ్మాండమైన గుర్తింపు వస్తుంది. బుద్ధి కుశలత అద్భుతంగా ఉంటుంది. సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి మంచి శుభవార్తలు వింటారు. మీ ఆలోచనలు మరియు చాలా స్పష్టంగా ఆకర్షణీయంగా ఉంటాయి. అదేవిధంగా 3వ భావంలో శని లగ్నాధిపతి అయిన శని భగవానుడు 3య భావంలో సంచరించడం వల్ల మీలో అద్భుతమైన ధైర్యము, చొరవ పెరుగుతాయి. మీరు తీసుకున్న నిర్ణయాలు కూడా సోదరుల మద్దతు లభిస్తుంది. కష్టపడి పనిచేసే తత్వం రెట్టింపు అవుతుంది. అదేవిధంగా చూసుకుంటే కుటుంబం మరియు గృహశాంతి మరియు ఆరోగ్యం విషయంలో చూస్తే ఈ వారం పాపగ్రహాల ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల మీరు ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది. 2వ భావంలో ఇక్కడ చూసుకుంటే రాహు గురువు యొక్క దృష్టి పొందడం వల్ల, రాహు పాపిగా మారడం వల్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి. మాట తీరు వల్ల కుటుంబంలో పెద్ద వివాదాలు కూడా తలెత్తే ప్రమాదం ఉంది. ఎవరికి షూరిటీ హామీలు ఇవ్వకండి. ఆర్థిక మోసాలకు గురే అవకాశం ఉంది కాబట్టి ఆన్లైన్ లావాదేవీల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా చూసుకుంటే 4వ స్థానంలో రవి ఉండడం వల్ల
రవి ఉచ్చ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల ఇంట్లో అహంకారపూరిత వాతావరణం ఈగో క్లాస్ ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ముఖ్యంగా తల్లిగారితో వాదనలు రావచ్చు. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత శ్రద్ధ అవసరం ఉంటుంది. 6వ భావంలో గురుడు మరియు 8వ భావంలో కేతు చూసుకుంటే 6వ ఇంట్లో చూసుకుంటే పాపగ్రహమైన గురువు అదే 8వ ఇంట్లో కేతు ఉండడం వల్ల చిన్నపాటి అనారోగ్య సమస్యలు లేదా అప్పుల వాళ్ళని ఒత్తిడి రావచ్చు. అష్టమంలో కేతు వల్ల ప్రయాణాలలో జాగ్రత్తలు పాటించాలి. ఏదో తెలియని భయం వెన్నాడుతూ ఉంటుంది. సప్తమాధిపతి చంద్రుని దైనందిన సంచారం చూసుకుంటే మకర లగ్నానికి సప్తమాధిపతి అయిన చంద్రుడు ఒక పాపగ్రహం. ఈ వారం చంద్రుని కదలికలు చూసుకుంటే మీ మానసిక స్థితిని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో చూద్దాం. మొదటి 2 రోజులు సింహరాశిలో 8వ ఇంట్లో చంద్రుడు అష్టమ స్థానంలో పాపగ్రహమే కేతుతో కలిసి సంచరిస్తాడు. ఇది అత్యంత ఒత్తిడితో కూడుకున్న సమయం. మానసిక ఆందోళన, నిద్రలేమితనము, అకారణమైన భయాలు మిమ్మల్ని వేధిస్తాయి. రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి ఇప్పుడు. అదేవిధంగా మధ్యలో 2 రోజులు కన్యా రాశిలో 9వ ఇంట్ల ఇక్కడ చూసుకుంటే 9వ భావంలో చంద్రుడు రావడం, చంద్రుడి మీద శని దృష్టి ఉండడం వల్ల ఈ సంచారం దూర ప్రయాణంలో కలిసి వస్తుంది. తండ్రి గారితో లేదా గురువులతో మంచి లాభాలు రావచ్చు. అదృష్టం ఉంటుంది. దైవ బలం కూడా ఉంటుంది. సో చివరి 2 రోజులు తులారాశిలో చంద్రుడు ప్రయాణించడం, ఈ యొక్క తులారాశి మీద గురువు యొక్క దృష్టి ఉండడం వల్ల కర్మస్థానంలో చంద్రుడి సంచారం వల్ల ఆఫీసులో అనవసరమైన టెన్షన్, పని ఒత్తిడి పెరుగుతాయి. మీ కష్టానికి పై అధికారుల నుండి ఆశించిన గుర్తింపు రాకపోవడం వల్ల కొంత నిరాశ చెందుతారు. అదేవిధంగా భాగ్యాధిపతి బుధుని హస్తగత్వం ఈ యొక్క మకర లగ్న జాతకులకు ఈ వారం ఒక ముఖ్యమైన విషయం ఖచ్చితంగా గమనించాలి. మీ అదృష్ట మరియు రోగ శత్రు అధిపతి అయిన శుభగ్రహం బుధుడు మే 1వ తేదీన 4వ ఇంట్లోకి ప్రవేశించి అక్కడ ఉచ్చ స్థితిలో అత్యంత వేడితో ఉన్న రవికి దగ్గర వెళ్ళి కంబస్ట్ చెందుతున్నాడు. అదృష్టాన్నిచ్చే గ్రహము హస్తగతం చెందడం వల్ల మే 1వ తేదీ తర్వాత మీరు చేస్తున్న పనుల్లో అనుకోని ఆటంకాలు వస్తాయి, డిలేస్ వస్తాయి. ముఖ్యంగా ప్రాపర్టీ, స్థలాలు మరియు ఇల్లు కొనడానికి, అమ్మడానికి సంబంధించి అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు మాత్రం తొందరపడకండి. పత్రాలను క్షుణ్ణంగా చదివిన తర్వాతే సంతకాలు చేయండి. ఓవరాల్గా మకర లగ్న జాతకులు చూసుకుంటే ఈ వారం శుక్రుడు, శని అద్భుతంగా సృజనాత్మకతను మరియు పని పట్ల శ్రద్ధను ఇస్తారు. కానీ ద్వితీయంలో ఉన్న రాహు, చతుర్థంలో రవి ప్రభావం వల్ల మాటను, కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఎవరితోనూ వాదనలు దిగకుండా డాక్యుమెంట్ల విషయంలో జాగ్రత్త పడితే ఈ వారం సురక్షితంగా గడిచిపోతుంది. సో ఈ విధంగా మీకు ఒకవేళ గురుదశ, రవిదశ, చంద్రదశ అయిపోతే కనుక మీకు ఫలితాలన్నీ తక్కువ పర్సెంట్లో ఉంటాయి. ఒకవేళ ఆ దశలు కాకపోతే మీరు వాటి చిన్న చిన్న రెమెడీ చేసుకొని ముందుకెళ్తే ఈ వారం కూడా మీరు సాఫీగా వెళ్ళిపోవచ్చు. సో ఈ విధంగా ఈ లగ్న జాతకులు ఉంది. నెక్స్ట్ లగ్నం చూద్దాం. కుంభ లగ్నం జాతకులకు 26 ఏప్రిల్ నుండి 2 మే వరకు వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సప్రమాణ జ్యోతిషాల ప్రకారం కుంభ లగ్న జాతకులకు ఈ వారం గ్రహస్థితులు చాలా సున్నితమైన మరియు విభిన్నమైన ఫలితాలను ఇస్తున్నాయి. మీ లగ్నానికి శని, శుక్ర మరియు బుధుడు అత్యంత శుభగ్రహాలు. అయితే ఇక్కడ మీకు రాహు వచ్చే శుభగ్రహం అయినప్పటికీ గురువు యొక్క దృష్టి ఉండడం వల్ల రాహు పాప గ్రహంగా మారి ప్రతికూల ఫలితాలు ఇస్తాడు. ఇక మిగతా గ్రహాలైన రవి, చంద్ర, కుజ, గురు మరియు కేతు పాపగ్రహాలుగా అవి పనిచేస్తాయి. ఈ యొక్క గ్రహ బలాల సమీకరణ ఆధారంగా చేసుకుని ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో లోతుగా విశ్లేషిద్దాం. కుంభ లగ్న జాతకులకు ఈ వారం శుక్రుడు మరియు శని గ్రహాల బలం అద్భుతమైన రక్షణ ఇస్తుంది. 4వ భావంలో ఇక్కడ చూసుకుంటే ఈ లగ్నానికి శుక్రుడు రావడం, శుక్రుడి మీద శని యొక్క దృష్టి ఉండడము మీకు అదృష్ట 9వ మరియు మాతృ అధిపతి అయిన శుక్రుడు చతుర్థ భావాల్లో తన సొంత రాశిలో వృషభంలో ఉండడం వల్ల ఒక అద్భుతమైన ఈ రాజయోగం. దీనివల్ల మీకు బ్రహ్మాండమైన గృహసౌఖ్యం లభిస్తుంది. కొత్త వాహనాలు లేదా ఇంట్లోకి విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. తల్లిగారి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. వారి యొక్క ఆశీస్సులు లభిస్తాయి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. అదేవిధంగా 2వ భావంలో ఉన్న శని మీకు ధనస్థానమైన ద్వితీయ భావంలో శని భగవానుడు సంచరించడం వల్ల ఆర్థిక విషయాలు ఒక క్రమశిక్షణ వస్తుంది. ధనాన్ని ఆదా చేస్తారు. మీ మాటల్లో ఒక స్థిరత్వం, బరువు ఉంటాయి. కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా మోస్తారు. వ్యక్తిగత గందరగోళం మరియు దాంపత్యం మరియు నిర్ణయాల గురించి చూస్తే కనుక ఈ వారం పాపగ్రహాల ప్రభావం ఎక్కువగా ఉన్నందున కొన్ని విషయాలలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. లగ్నంలో రాహు మీద గురు దృష్టి ఇది వారంలో అత్యంత కీలకమైన పాయింట్. లగ్నంలో పాపిగా మారిన రాహు సంచారం వల్ల మీలో అనవసరంగా గందరగోళము, ఆలోచనలో స్థిరత్వం లోపించడం జరుగుతుంది. గత కొన్ని రోజులు కూడా ఇలాంటి గోచారమే ఉంది కాబట్టి నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేరు. మానసిక ఒత్తిడి పెరిగి లేనిపోని సమస్యలు ఊహించుకొని భయపడతారు. ఆరోగ్య విషయాలు కూడా ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు. 7వ భావంలో కేతు మరియు 3వ భావంలో వచ్చేసి రవి. ఇక్కడ చూసుకుంటే సప్తమంలో పాపగ్రహమైన కేతు వల్ల భార్యాభర్తల మధ్య అపార్థాలు ఉండొచ్చు. ఒక విధమైన నిర్లిప్తత ఏర్పడవచ్చు. డిటాచ్మెంట్ అనేది ఏర్పడవచ్చు. భాగస్వామ్య వ్యాపారంలో ఇబ్బందులు వస్తాయి. అదే తృతీయంలో ఉన్న ఉచ్చ స్థితిలో ఉన్న పాపగ్రహమైన రవి వల్ల తోబుట్టులతో లేదా ఇరుగు పొరుగు వారితో అహంకార పూరిత వాదనలు జరగవచ్చు. సో ఈగో క్లాస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క మీడియా రంగం, జర్నలిస్ట్ వాళ్ళకు సంబంధించిన వ్యవస్థలో కొద్ది ఇబ్బంది అనేది, ప్రభుత్వపరమైన ఇబ్బంది అనేది ఉంటుంది. అదేవిధంగా 5వ భావంలో గురువు, 2వ భావంలో కుజుడు, పంచమంలో పాపగ్రహమైన గురువు ఉండడం వల్ల విద్యార్థులకు ఏకాగ్రత లభిస్తుంది.
సంతాన వ్యవహారాలు చికాకు పెడతాయి. ద్వితీయంలో కుజుడి వల్ల అప్పుడప్పుడు మీ మాట కఠినంగా మారి కుటుంబ సభ్యులను బాధపెట్టే ప్రమాదం ఉంది. అదేవిధంగా షష్టాధిపతి చంద్రుని యొక్క సంచారం బట్టి ఈ యొక్క కుంభలగ్నానికి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఈ వారం చంద్రుని కదలికలు ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో చూద్దాం. మొదటి 2 రోజులు సింహరాశిలో 7వ ఇంట్లో చంద్రుడు కలత్ర స్థానమైన పాపగ్రహమైన కేతుతో కలిసి సంచరిస్తున్నాడు కాబట్టి ఇది దాంపత్య జీవితంలో ఒక తీవ్రమైన మానసిక ఒత్తిడిచ్చే సమయం. జీవిత భాగస్వామితో వాదనలకు దిగకండి. వ్యాపారస్తులు కానీ కస్టమర్లతో కానీ లేదా భాగస్వాములతో కానీ జాగ్రత్తగా వ్యవహరించాలి. విందులు వినోదాలలో కొద్దిగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మధ్య 2 రోజులు కన్యా రాశిలో 8వ ఇంట్ల అష్టమ భావంలో చంద్రుని యొక్క సంచారం వల్ల అష్టమ చంద్ర దోషం ఏర్పడుతుంది. కానీ చంద్రుడి మీద శని దృష్టి ఉండడం వల్ల చంద్రుడు ఈ 2 రోజులు కూడా మీకు ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలైనా కూడా తీసుకోవచ్చు. మంచి ప్రజాదరణ ఉంటుంది. కోర్టు వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి. ధైర్యము పట్టుదల మీకు ఎక్కువగా ఆవహిస్తాయి. అదేవిధంగా చివరి 2 రోజులు చూసుకుంటే తులారాశిలో చంద్రుడు 9వ ఇంట్ల నవమ స్థానంలో నవభావంలో పాపగ్రహమైన చంద్రుడి సంచారం వల్ల అదేవిధంగా కుజుని యొక్క స్పెషల్ ఆస్పెక్ట్ కూడా నవమ భావం మీద ఉంది. దీనివల్ల మీకు అదృష్టం సహకరించట్లేదా అనే ఒక చిన్న భావన కలుగుతుంది. దూర ప్రయాణంలో వస్తువులు పోగొట్టుకోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త పడాలి. అదేవిధంగా బుధుడు అష్టమాధిపతి బుధుని హస్తగత్వం వల్ల కుంభలగ్న జాతకులకు ఈ వారం తప్పక గమనించాల్సిన విషయం ఏంటంటే మీ పంచమ బుద్ధికారకుడు మరియు అష్టమ ఆయుష్కారకుడు అధిపతిన శుభగ్రహం బుధుడు మే 1వ తేదీన 3వ ఇంట్లో మేషంలోకి ప్రవేశించి అక్కడ ఉచ్చ స్థితిలో ఉన్న రవికి దగ్గరగా వెళ్ళి హస్తగత్వం చెందుతున్నాడు. మీ ఆలోచనలకు కమ్యూనికేషన్కి కారకుడైన శుభగ్రహం బలం కోల్పోవడం వల్ల మే 1వ తేదీ తర్వాత మీ పనుల్లో ఊహించని జాప్యం జరుగుతుంది. ఇతరులకు మీరు చెప్పేది ఒకటి వాళ్ళకి అర్థమయ్యేది మరొకటి అయిపోతుంది. ఇలా కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. కాబట్టి టెక్నికల్ సమస్యలు లేదా మొబైల్ లేదా ల్యాప్టాప్ రిపేర్ రావచ్చు. పేపర్ల మీద సంతకాలు చేసేటప్పుడు 1కి 10 సార్లు చదువుకోండి. ఓవరాల్గా కుంభలగ్న జాతకులకు ఈ వారం శుక్రుడు ఒక్కడే గొప్ప గృహ సౌఖ్యాన్ని ఇచ్చి ప్రశాంతంగా ఉంచుతుండ్రు. అయితే లగ్నంలో ఉన్న రాహు అష్టమంలో చంద్రుడు మిమ్మల్ని మానసికంగా కన్ఫ్యూజ్ చేయడానికి చూస్తారు. కాబట్టి ఈ వారం ఏ నిర్ణయం తీసుకున్నా సరే కాస్త సమయం తీసుకొని కుటుంబ సభ్యుల సలహా మేరకు మీరు ముందుకు వెళ్ళడం మంచిది. ముఖ్యంగా మే 1 తర్వాత అగ్రిమెంట్లు మరియు వాగ్దానాలు జోలికి వెళ్ళకండి. అదేవిధంగా మీకు గురుదశ కానీ రవిదశ కానీ చంద్రదశ కానీ అయిపోతే కనుక మీకు వ్యతిరేక ఫలితాలు తక్కువగా ఉంటాయి. ఒకవేళ కాకపోతే వాటి దశ కాకపోతే మీరు చిన్నపాటి రెమెడీస్తో ముందుకెళ్తే ఈ వారం కూడా మీరు హ్యాపీగా ముందుకెళ్ళొచ్చు. సో నెక్స్ట్ లగ్నం చూద్దాం. మీన లగ్న జాతకులకు 26 ఏప్రిల్ నుండి 2 మే 2026 వరకు వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సప్రమాణ జ్యోతిష్శార ప్రకారం మీన లగ్న జాతకులకు ఈ వారం గ్రహస్థితులు అత్యంత అద్భుతంగా మరియు ఆశ్చర్యకరమైన ఫలితాలు ఇవ్వబోతున్నాయి. మీ లగ్నానికి గురు కుజ కేతు మరియు చంద్రులు అత్యంత శుభగ్రహాలుగా యోగాన్ని ఇస్తాయి. ఇక్కడ అదేవిధంగా సాధారణంగా పాపగ్రహమైన రాహు 12వ భావంలో ఉన్నాడు. ఈ వారం కూడా గురువు యొక్క నవమ దృష్టి పడడం వల్ల ఈ యొక్క రాహు గ్రహం కూడా శుభగ్రహంగా మారిపోయాడు. ఇక మిగతా గ్రహాలైన రవి బుధ శుక్ర మరియు శని పాపగ్రహాలుగా పనిచేస్తాయి. ఈ గ్రహ బలాల సమీకరణ ఆధారంగా ఈ వారం మీకు ఎలా ఉండబోతుందో లోతుగా విశ్లేషిద్దాం. గృహ సౌఖ్యము మరియు విదేశీ యోగం చూసుకుంటే కనుక మీన లగ్న జాతకులకు ఈ వారం శుభగ్రహాల బలం సర్వతోముఖ అభివృద్ధిని ఇస్తుంది. 4వ భావంలో గురువు మీ లగ్న మరియు కర్మాధిపతి అయిన గురు భగవానుడు 4వ భావంలో సంచరించడం అనేది మీకు గొప్ప వరం అవుతుంది. దీనివల్ల ఇంట్లో మంచి అద్భుతమైన ప్రశాంతత నెలకొంటుంది. మాతృ సౌఖ్యం ఉంటుంది. కొత్త ఇల్లు స్థలాలు లేదా వాహనాలు కొనుగోలు చేయడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. అదేవిధంగా బంధుమిత్రుల సపోర్ట్ కూడా మీకు చాలా బాగుంటుంది. 12వ భావంలో రాహు గురు దృష్టి ఉండడం వల్ల గురు వీక్షణ వల్ల రాహు వ్యవస్థలో ఉండడం వల్ల మీకు విదేశీ ప్రయాణాలు లేదా విదేశాల నుండి ఆశించిన ధనలాభాలు అద్భుతంగా కలిసి వస్తాయి. మీరు చేసే ఖర్చులు 10 కాలాల పాటు నిలిచిపోయి మంచి పనులకు సద్వినియోగం అవుతాయి. నిద్రలేమి సమస్యలు తొలగిపోయి మంచి సేన సౌఖ్యం లభిస్తుంది. లగ్నంలో కుజుడు మరియు 6వ భావంలో కేతు లగ్నంలో శుభగ్రహమైన కుజుడు సంచారం వల్ల మీలో అద్భుతమైన చైతన్యము ఎనర్జీ ఉంటాయి. ఏ పనైనా సరే ఆత్మవిశ్వాసంతో సాధిస్తారు. ఇక 6వ ఇంట్లో కేతు వల్ల మీ శత్రువులు తోకముడుస్తారు. అనారోగ్య సమస్యల నుండి వేగంగా కోలుకుంటారు. కుటుంబము మాట మరియు జాగ్రత్తలు కూడా మీరు పాపగ్రహాల ప్రభావం వల్ల ఈ వారం పాపగ్రహాల ప్రభావం ముఖ్యంగా మీ మాట మీద పడబడుతుంది. కాబట్టి జాగ్రత్త అవసరం ఉంటుంది. లగ్నంలోనే శని లగ్నంలో పాపగ్రహమైన శని సంచారం వల్ల ఇక్కడ మీలో ఉన్న ఒక అద్భుతమైన ఎనర్జీ ఉన్నప్పటికీ పనులు పూర్తవడంలో చిన్నపాటి జాప్యము లేదా డిలేస్ బద్ధకం లాంటి ఎక్కువగా ఆవహించే అవకాశం ఉంటుంది. 2వ భావంలో రవి ఇక్కడ ఉచ్చ స్థితిలో రవి శిష్టాధిపత్యం ఉన్నందున పాపగ్రహమైన రవి తన ధన మరియు కుటుంబ స్థానంలో ఉండడం వల్ల మీరు మాట్లాడే మాటలు తెలియని అహంకారం లేదా కఠినత్వం కనిపిస్తుంది. ఇది కుటుంబ సభ్యులను బాధపెట్టవచ్చు. ధన చెలమని బాగున్నప్పటికీ అనవసరమైన ఆర్భాటాల కోసం ఖర్చు చేసే ప్రమాదం ఎక్కువగా ఉంది. అదేవిధంగా 3వ భావంలో శుక్రుడు చూసుకుంటే ఇక్కడ తృతీయంలో శుక్రుడు వచ్చేసి
తోబుట్టువులతో లేదా ఇరుగు పొరుగు వారితో చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు. పంచమాధిపతి అయిన చంద్రుడి యొక్క సంచారం బట్టి ఈ యొక్క మీన లగ్నానికి 5వ అధిపతి పూర్వ పుణ్య సంతాన అయిన చంద్రుడు అత్యంత శుభగ్రహం. ఈ వారం చంద్రుడి కదలికలు మీకు ఏ విధంగా ఆనందాన్ని ఇస్తాయో చూద్దాం. మొదటి 2 రోజులు కూడా సింహరాశిలో 6వ ఇంట్లో చంద్రుడు 6వ స్థానంలో మరో శుభగ్రహమైన కేతుతో కలిసి సంచరించడం వల్ల దీనివల్ల మీ పనులు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి తెలివిగా ఆలోచించి అప్పుల సమస్యలకు పరిష్కారం కనుగొంటారు. అదేవిధంగా మధ్యలో 2 రోజులు కన్యా రాశిలో 7వ ఇంట్లో సప్తమ భావంలో శుభగ్రహమైన చంద్రుడి సంచారం వల్ల మీకు ఇక్కడ చూసుకుంటే శని యొక్క దృష్టి కూడా సప్తమ మీద ఉండడం వల్ల మీకు దాంపత్య జీవితంలో కొద్దిగా ఇబ్బందులు గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామితో చిన్నపాటి ఇబ్బందులు చికాకులు ఉండే అవకాశం ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో కొంత నష్టం కళ్ళ చూసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చివరి 2 రోజులు తులారాశిలో 8వ ఇంట్లో అష్టమ భావంలో చంద్రుడు ఉన్నప్పటికీ ఆయన శుభగ్రహం కాబట్టి ఆకస్మికంగా ఆగిపోయిన జేబులు చేతికి రావడం లేదా ఇక్కడ చూసుకున్న కుజ దృష్టి కూడా అష్టమం మీద ఉంది. సో ఊహించని చిన్నపాటి లాభాలు కలగడం జరుగుతుంది. దైవ చింతన ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది. ఇంకో విషయం అనగా అత్యంత కీలకమైన బుధుని అస్తంగత్వం గురించి చెప్పుకోవాలంటే మీన లగ్న జాతకులకు ఈ వారం ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించాలి. మీకు 4 మరియు 7వ అధిపతి అయిన బుధుడు మే 1వ తేదీన బుధుడు 2వ ఇంట్లో మేషంలో ప్రవేశించి అక్కడ ఉచ్చ స్థితిలో ఉన్న రవికి అత్యంత సమీపంలో వెళ్ళి అస్తంగత్వం చెందుతున్నాడు. ఒక్క పాపగ్రహం బలాన్ని కోల్పోవడం మంచిదే కానీ ఇది వాక్కు మరియు ధనస్థానంలో జరుగుతుంది కాబట్టి మే 1 తర్వాత కుటుంబ సభ్యులతో లేదా జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు మౌనం పాటించడం అత్యంత అవసరం. అదేవిధంగా వ్యాపారస్తులు నోటి మాట మీద కాకుండా పత్రాల మీద ఖచ్చితమైన ఒక అగ్రిమెంట్ రాసుకోవడం వల్ల అలాంటి ఆధారపడడం వల్ల అగ్రిమెంట్స్ రాసుకొని ఆధారపడడం వల్ల మంచి శ్రేయస్కరం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఓవరాల్గా మీన లగ్న జాతకులకు ఈ వారము గురువు మరియు రాహు చంద్రుడు అద్భుతమైన గృహ సౌఖ్యాన్ని విదేశీ లాభాలను ఇస్తున్నారు. లగ్నంలో ఉన్న కుజుడు మీ పనులు వేగవంతం చేయడానికి సహకరించే అవకాశం కూడా ఉంటుంది. కేవలం ద్వితీయంలో ఉన్న రవి హస్తగతం చెందుతున్న బుధుని ప్రభావం వల్ల శని యొక్క ప్రభావం వల్ల మీ మాటను అదుపులో ఉంచుకుంటే ఈ వారం మీకు అసలు ఎదురేలేదు. శని మరియు రవి అదే శుక్రుడు ఈ 3 గ్రహ దశలు కనుక అయిపోతే మీకు వ్యతిరేక ఫలితాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ వీటి యొక్క దశలు కాకపోతే వీటికి చిన్నపాటి రెమెడీస్ మీరు ముందుకెళ్తే ఈ వారం కూడా సాఫీగా మీరు ముందుకెళ్ళొచ్చు. సో ఓవరాల్గా 26 ఏప్రిల్ నుంచి 2 మే వరకు కూడా మనం అన్ని లగ్నాలకు వార ఫలాలు చెప్పుకోవడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.